నాలో అందరిలో అంతటా వ్యాపించిన అనంతుడికి అనేక నమస్కారాలతో చక్కగా మనం అందరం కూడా ఏకాత్మంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి వేరే వాళ్ళు అన్న భావం లేకుండా ఉన్నది ఒక్కటే సత్యం అన్నది తెలుసుకున్నాం. కాబట్టి ఆ సత్యంగా మనం ఉండగలుగుతున్నాం. మీలో సత్యం, నాలో, అందరిలో, అంతటా బ్రహ్మమే వ్యాపించుకుందని తెలుసుకున్నాం. కాబట్టి ఇంత రిలాక్స్గా మాట్లాడుకుంటాం. ప్రతిదీ అనుభవం బట్టే కదా ఇంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. అనుభవం లేకపోతే ఎలా మాట్లాడతాం? చిన్ననాటి నుంచి ఆ అనుభవం వల్లే కదా ఇంత రిలాక్స్గా ఉండగలిగాము. రిలాక్స్ లేకపోతే ఎలా ఉండగలుగుతాం చెప్పండి? ప్రతి జీవి రిలాక్స్ 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 ఎక్కడి నుంచి వస్తుంది? అబ్బాయి రిలాక్స్ లేకపోతే ఎలా వస్తుంది చెప్పండి? రిలాక్స్ లేకపోతే ఎలా వస్తుంది చెప్పండి? ఆలోచించుకున్నాము. రిలాక్స్ 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 ఎప్పుడు వస్తుంది? ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా ఉండటం వల్ల రిలాక్స్. నేనే అంతా నేనే అంతా నేనే అంతా ఆ నేనే అంతా వలన రిలాక్స్గా ఉండగలుగుతుంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావన వలన ఇంత రిలాక్స్గా ఉంది. లేకపోతే రిలాక్స్ ఎలా వస్తుందమ్మా? పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం ఎందుకు చెప్తున్నాము? మీలో ఏ పరమాత్మ ఉందో అందులోనే అదే పరమాత్మ ఉంది. ఉన్నది నేనే అన్న భావంతో అందరూ ఉండగలుగుతున్నారు. అది ఆ ఉండటం వల్ల ఎలా ఉంది? తేలికలేదా? మామూలు మాటలా ఉంది. ఉపనిషత్తు కష్టమైనా సరే ఆ వాక్యాన్ని ఎలాగోలా చదివి మీకు తెలియజేయాలి. మరి నాకు చిన్ననాటి నుంచి అంటే మహాత్ముల అనుగ్రహం వలన నేను హాయిగా ఉన్నాను. మీకు హాయిని తెలియజేస్తున్నాం. అది ఇంకా ఇంకా తెలుసుకుని అనుభవిస్తారా? ఉపనిషత్తులోదే కదా మన అమ్మ చెప్పింది వాక్యం. అది తెలియాలని రెండు మీరు హ్యాపీగా ఉన్నా మిగిలినోళ్ళు ఏముందమ్మా మీ అమ్మ అంటే ఏదో కొమ్ములు వస్తాయి అనుకుంటారు కదా. మామూలుగానే ఉన్నారు కదా, మామూలుగానే మాట్లాడుతున్నారు కదా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఇంత కష్టపడి అన్న వాళ్ళకి ఈ ఉపనిషత్ వాక్యాలు తెలియజేయటం జరుగుతాం. హెచ్వన్ న్యూస్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకే తెలియదు కాబట్టి ఆరు గురించి. అంతేగాని రోజు ఉండే సత్సంగుల గురించి కాదు ఇది. ఆ యొక్క శ్లోకం చదివేసి వచ్చినా రాపోయినా తప్పులైనా సరే అర్థం చెప్పేసి మన అనుభూతి చెప్పుకుంది. ఎందువలన ఉన్నది ఉన్నట్లుగా, లేని లేనట్లుగా చిన్ననాటి నుంచి ఉన్నాను. కాబట్టి ఈ రోజు నేను ఇంతలాగా ఎంజాయ్గా చెప్పగలుగుతున్నాను. ఆచరణ లేకపోతే నేను మిమ్మల్ని ఆచరింపజేయగలనా? ఆచరణ ఉండబట్టే కదా ఈరోజు మీరు ఎంజాయ్గా ఉంటున్నారు. అయితే సంసార తాపత్రంలో పడి ఎలా ఉంది? జ్ఞానం కావాలి, సంసారం కావాలి, అన్నీ కావాలి. మరి జ్ఞానంగా ఎలా ఉండాలో సంసారంలో మునుగుని అడుగుతుంది. ఎలా తేలాలో మనం చెప్పుకుంటాం. ఉండి లేనట్టుగా సంసారంలోనే ఉండాలి. లోపల బ్రహ్మంగా ఉండాలి. పైకి సంసారంలోనే ఉండకుండా ఎలా బతుకుంటే ఎవరింటికి వెళ్తాం? అది పైకి ఎలా ఉండాలి, లోపల ఎలా ఉండాలి? దేహం నేను కాదు, నేను దేవుణ్ణి అన్న ముక్క ఎలా విడదీసి చెప్పుకోవాలి అని ఆనాటి నుంచి సత్సంగం పెట్టుకున్నప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. కానీ కొంత అటు ఇటుని మనసున్నోళ్ళు మాట్లాడేవాడికి ఈ శ్లోకం చెప్పి చదివి దాని తాత్పర్యమే చెప్పాలని పెట్టుకున్నాను. ఆఖరి వరకు
శ్లోకాలే చదువుతాం, తాత్పర్యం చెప్తేనే ఇంకా బాగా ఇంకా ఎక్కిరించే వాళ్ళు ఎక్కిరించు. లేకపోతే మామూలుగా ఉన్నాం కదా అంటే దేవుడిగా ఉండటం అంటే లోపల ఉండాలి కానీ మామూలుగా ఉండక సంసారాలు ఇంక గంతులేస్తామా ఏంటి? సభలకు వెళ్ళిపోయి ఉపన్యాసాలు ఇచ్చేస్తామా? సంసారంలో భర్త పిల్లలు ఆళ్ళు చూసుకోవటం మానేసి ఊరోళ్ళని ముద్రించాలి. నేనేమి అందులో కలిసి ఉన్నాడా? కృష్ణుడు అందులో కలిసి లేడా? మానవుల్లో మానవుడిగానే ఉంది కదా మహాత్ముడిగా అని చెప్పారు. ఎవరైనా మహాత్ములు ఎవరైనా సరే మానవ ఆకారంలో వస్తారు. వాళ్ళు ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు నడకలు, భావాలు, గుణాలు, అన్ని ఆచరణ అంతా వేరుగా ఉంటుంది. అట్లా చూసి ఆకర్షింపడతారు. అందరూ వాళ్ళు నడక నడుపుతారు నడిపిస్తారు. వాళ్ళు నడిపించడానికి వచ్చి ఉంటారు. అట్లయితే వాళ్ళందరూ మామూలు మనం మానవుడిగా వస్తేనే మనం నమ్ముతాం. మనతో కలిసి ఉంటేనే మనం నమ్ముతాం. మనకు ఏర్పాటుగా ఏదో ఉన్నట్టుంటే నువ్వు అక్కడ కలవలేం కదా. వాళ్ళు ఎప్పుడు మహాత్ములు ఎప్పుడైనా సరే మరి షిరిడి సాయిబాబా ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు? మరి ఆయన చచ్చిపోయిన తర్వాత విగ్రహం పెట్టి దేవుడు అన్నారు. అలాగే ఉన్నంతసేపు మహాత్ములు విలువ తెలవదు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు నడకలు, ఆ భావాలు వాళ్ళ అవతారం సాధించిన తర్వాత అప్పుడు అర్థం చేసుకుంటారు. ఎవరినైనా అంతే, ఇక్కడ నువ్వు నేను కదా, ఎవరైనా అంతే. ఏ మానవ జీవి అయినా అంతే మహాత్ముడుగా ఉంటాడు, బ్రతుకుండగా తెలియదు. గాంధీ మహాత్ముడు. గాంధీ ఎలా ఉన్నారైనా చొక్కాయి పడుకోకుండా అందరూ పట్టి మనతో తిరిగాడు. ఆయన ఏమయ్యాడు? ఏసు ఏమయ్యాడు? ఏసు మనలో తిరగలేదా? ఎవరైనా సరే మహాత్ముడు అంటే ఏంటి? ఆయన క్వాలిటీ ఏంటంటే వాళ్ళు అంతసేపు ఆకారం కాదు, ఆకారం కాకుండా నడకలు, భావాలు, గుణాలు, ఆచరణ అన్ని చేసి చూపెడతారు. వాళ్ళు ఆచరిస్తారు. ఆచరించి మనం అనుభవించేలా చేయగలుగుతారు. ఆ శక్తి వాళ్ళకి ఉంటుంది. మామూలు మనిషికి అది తెలవదు. అది అంతా తెలుసుకునేటప్పటికీ వాళ్ళు వెళ్ళిపోతారు. అయ్యయ్యో అప్పుడు వెళ్ళలేకపోయామే, అప్పుడు చూడలేకపోయాము. ఇప్పుడు సత్యసాయిబాబాని ఫోన్లందరూ ఏడుస్తారు. నా దగ్గర ఒకసారి తీసుకెళ్ళి అడిగితే రమ్మంటే రాలేదు. అప్పుడు నువ్వు రమ్మంటే రాలేదు, ఇప్పుడు చూడటం లేదు. అందరూ అంతే. వాళ్ళు ఈడని అనుకోవద్దు. అమ్మని అంతే, ఇంకొకరిని అంతే. ఆవిడ చెప్పిన చెప్పి అలాగే ఉంటుంది. దానికి ఆవిడ ఎప్పుడైతే ఉన్నంతసేపు మహాత్ములు ఎవరికైనా అది సహజమమ్మ. మహాత్ములు అన్న వాళ్ళని కొంతమందే గుర్తించగలుగుతారు. వాళ్ళు చదివిస్తారు. అది అంతేగాని అందరూ గుర్తించలేరు, అది ఆచరించలేరు. వాళ్ళు నడకలంతా మనకి ఈ బాహ్యంగా వాళ్ళు నడకలంతా వ్యతిరేకంగా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు బట్టలేసుకుని దృశ్యంగా ఉండరు. ఆకారంతో పని లేకుండా, వ్యవహారంలో పని లేకుండా, ఏది అటాచ్మెంట్ లేకుండా చక్కగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతా. వేషానికి విలువేవారు కదా. అక్కడ ఆప్యాయత ఆదరణకి విలువేవారు. అహంకారానికి అసలు విలువ ఉండదు. మమకారం అసలు ఉండదు. మరి ఇవన్నీ మనకి వ్యతిరేకం. మనసుతోటి ఇంద్రియాలతో ఉన్నాడు, ఇందులో మమేకైపోతాడు. మనసు లేని స్థితిలో ఉన్నాడు, అందులో అట్లన్నింటినీ డిటాచ్మెంట్ చేసుకుంటాడు. మనం అటాచ్మెంట్ వస్తాం. ఇంటికి అట్లా తేడాది. ఆ డిటాచ్మెంట్ మనం ఒప్పుకోం. అవన్నీ వ్యతిరేకంగా అనిపిస్తుంది. మనకి ఏది ఒప్పుకోం. అంచేత మహాత్ములు ఎవరైనా అంతే, అది సహజంగానే ఉంటారు, సహజంగానే వస్తారు. అంటే సహజంగా లేకపోతే మహాత్ముడు ఎలా అవుతాడు? ఆలోచించుకొని మహాత్ముడు అంటే సహజ స్థితి, తనతో తాను ఉండేవాడే మహాత్ముడు. అమ్మ ఏం చెప్తారు? సంసారమే ముసుగులో సన్యాసిగా ఉండు. నీ లోపల సన్యాసి అంటే అన్ని వదిలేసి కాదు, నువ్వు అన్ని చేసి సన్యాసిగా ఉండు. లోపల అమ్మ ఎప్పుడు చెప్పేది అమ్మ పాత్ర డ్యూటీ చక్కగా చేయండి, చక్కగా అన్నింటినీ చక్కగా చేసుకోండి, మనసు ఒత్తిడి చేసుకోకుండా హాయిగా కూర్చోండి, లోపల ఆనందంగా ఉండండి. ఇంతే చెప్తాను. అమ్మ చెప్పేది 2 మాటలే, అది 3వది లేనే లేదు. ఏంటంటేనమ్మా మనం ఎలా ఉండాలో ఉన్నాం అంతేకాని మీకు వేరు చెప్పడానికి మీలో బ్రహ్మ అందరిలో ఉన్నది ఒక్కటే బ్రహ్మం.
ఎప్పుడు అందరు అన్నిటికంటే గొప్ప మాట ఒకటి చెప్తానండి, అమ్మ ఎప్పుడు కూడా నేను గురువుని కాదు అంటారు. గురువుని కాదనేటప్పటికీ మనకి అక్కడ భేదం లేకుండా చేస్తారు. మనందరం ఫ్రెండ్స్ అంటారు, మనందరం ఆధ్యాత్మిక స్నేహితులు అంటారు. ఒకటే కదా మన అసలు గురుపాలన అనేది లేదు. గురుపాలన ఏంట్రా? గురుపాలన రోజే గురువు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటావా? అసలు గురువు ఎవర్రా? అసలు ఎవరు గురువు? బాహ్యంగా ఉండి మార్పు చెంది గురువా? కాదు, మార్పు అనేది నీలో ఉంది. నీ బ్రహ్మమే నీ గురువు. అది బల్ల గురించి చెప్పేది నాకు తెలిసినంత వరకు. ఇదంతా నా అభిప్రాయం, ఎవరి గురించి నేను చెప్పట్లేదు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. బ్రహ్మమే నీ గురువు, జ్ఞానమే దానికి ఎరువు, తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు కరువు, బ్రహ్మమే కల్పదరువు. నువ్వే కల్పవృక్షం. ఎవరి కాలు పట్టుకుని నీకేమి రాదు, నా కాలు పట్టుకునే నీకు రాదు. నీకు చెప్పిన పదాలు పట్టుకో, నువ్వు అదే అయిపోతావు, నువ్వు అంతే అయిపోతావు. అది ఇక్కడ ఆచరణ. ఇక్కడ అమ్మ అంతా చెప్పేదంతా కూడా అమ్మ ఆచరించేలాగా ఉంటుంది, అనుభవించేలాగా నీకు అర్థమవుతుంది. ఆచరణకి అనుకూలంగా ఉంటుంది, ఆచరణకి తేలిక ఉంటుంది, మాటలోనే బాగుంటుంది, నడకలోనే బాగుంటుంది, సూపులోనే బాగుంటుంది, అన్నింటిలోనే తేలిక ఉంటుంది. చిన్న మార్పులతోటే మన జీవితం అంతా పువ్వుల బాట అయిపోతుంది. అంతే భావన మార్పు. మన సత్సంగమే భావన, బ్రహ్మ భావన, జ్ఞాన సాధన సత్సంగం. మన సత్సంగం పేరే భావన, బ్రహ్మ భావనలో నాయన భావనలో ఉంది భాగ్యం, ఇంకేం దూరం లేదు. అంతే బ్రహ్మ భావన ఉండు, అదే జ్ఞాన సాధన ఆటోమేటిక్ అయిపోతుంది. అంతే అమ్మ చెప్పే మాటలన్నీ కూడా మనకి చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా తేలిగ్గా ఉంటాయి, ఆచరణకు అనుకూలంగా ఉంటాయి. ఎవరికి ఇబ్బంది ఉండదు. చదువుతో పని లేదు, డబ్బుతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, వయసుతో అసలే పని లేదు. చక్కగా వచ్చి విశ్వాసం నమ్మకం నువ్వు పెట్టుబడి పెట్టి కూర్చుంటే అంతే. నువ్వు నేను అయితే నా దగ్గర నువ్వు అవుతావు. నాకంటే బాగా నా పిల్లలందరూ నాకంటే బాగోవాలని కోరుకుని గురువు మన అమ్మ. నాకంటే ఆవిడ ఒక మాట కూడా దాచుకోరు. అన్ని మనకి ఎందుకు చెప్పేస్తారు? ఏమో రేపుడికి రూపే లేదు, రేపు చెబుదామనుకుని ఇప్పుడే చెప్పేస్తారు. రేపే లేదు అసలు. ఆ వాయిదా వేయడం ఈ క్షణంలోనే చెప్పేస్తారు మనకి. ఆవిడకి ఏది వస్తే అది, ఆ బ్రహ్మ ఏం పలికిస్తే అది, బ్రహ్మ ఏం పలికింటుంది, మనకి ఏం కావాలో అది పలికింటుంది, ఏం కావాలో అది అనిపించింది. ఇప్పుడు నేను ఉన్నాను, అమ్మ బ్రహ్మార్పణ అనుకుని దండం పెట్టుకుంటే సార్ నాకు ఇంకేమీ ఉండదు. నేను ఇంకా సరెండర్ అయిపోతాను, అమ్మే మాట్లాడుతాను. నాకు అసలు ఏమొచ్చు మాట్లాడటానికి చెప్పు. ఏమొచ్చు నీకు? ఏం చదివాను నేనేం చదివాను? బాహ్యంగా డబ్బు గురించి, వ్యాపారం గురించి ఆ అనుభవం ఉంది, కానీ నాకు ఈ అనుభవం అసలు లేదు. మరి ఇది ఎలా వచ్చింది అంటే అది నాది కాదు. అది ఒక శరణాగతితోటి, సరెండర్ భావంతో, త్రికరణ శుద్ధితోటి, మనసావాచ కర్మ వదిలేస్తే తప్పకుండా అందరికీ, నాకంటే కాదు ఎవరికైనా వస్తుంది. నాకు అమ్మ అంటే నాకు ఆ నమ్మకం, విశ్వాసం తిరుగులేదు. ఎవరి గురించి నాకు అనవసరం. అమ్మ ఏం చెప్తే అదే నాకు అమ్మ నాన్నే నాకు మూలం. అంటే ఈ ఆధ్యాత్మిక వాళ్ళు ఇద్దరే నాకు ఇది తెలియజేయడానికి అమ్మ నాన్న మూలం. వాళ్ళిద్దరూ ఏం చేస్తే చేస్తాను. ఈ దేహం అంతవరకు తిరుగులేదు. ఇది చెప్పడానికి కాదు, ఎందుకంటే మనకి ఆ కృతజ్ఞత ఉండాలమ్మా. ఆ కృతజ్ఞతలు ఉన్నప్పుడే అది నీకు బలపడుతుంది. అహంకారం రాదు. అహంకారం రాకుండా ఉండాలంటే కృతజ్ఞత. వదులుతాయి అదగాలి, సహనం ఉండాలి, వదులుతాయి అదగాలి. మనకి తృప్తి వచ్చింది, సహనం వచ్చింది, అన్ని గుణాలు మనకి. బ్రహ్మ భావన ఒక సత్సంగకి ఉండవలసిన లక్షణాలన్నీ మనకు వచ్చినాయి. ఎంతసేపు వచ్చినాయి? అమ్మ ఆచరించి నడిచి చూపిస్తున్నారు కదా. ఆవిడ ఎప్పుడైతే ఆచరిస్తారో ఆవిడ ఆచరించాలి, నేను ఆశ్రయించుకుని ఆవిడ ఉండగలని నేను ఉంటాను. అన్నీ కూడా అమ్మ మన కళారా గృహస్థాశ్రమంలో చక్కగా అవన్నీ చేస్తారు కాబట్టి మనందరికీ తేలిగ్గా అసలు సంశయం లేకుండా. ఇప్పుడు నేను రాధమ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు అమ్మ 9ంటికి వచ్చాను, 8ంటికి రావడం, 10ంటికి కదా ఆయన ఆయన ఇంటికి వెళ్ళాను. మరి ఆయన ఉన్నారు. ఆయన కొంచెం చెప్పాను, ఏంటి అని ఎందుకు చెప్పాను? ఏ ఒక్కరి అమ్మాయిని చెప్పాను, చాలా మంచి ఆయన. ఏ ఒక్కరికి చెప్పినా ఒరే మన జన్మ సార్థకం అవుతుందిరా, జీవన్ముక్తులు ఎవరికి ఒక్కరికి పడినా మన జన్మ ధన్యం అవుతుంది అని చెప్తారు. మరి ఆయనకి అన్ని లక్షణాలు మంచి, చాలా మంచి ఆయన. ఆయనకి ఇలా చెప్పాను, కొంచెం ఒక ఆదివారం నా కోసం కానీ రండి, మీరు తెలుసుకుంటే మీ జన్మ సార్థకం అవుతుంది. ఇది బాహ్య సంపదలు సంపాదించాం, కళ్ళు ఆధ్యాత్మిక సంపద మీకు కూడా వచ్చి సంపద సంపాదించుకోవాలి అని ఏదో చెప్పాను.
ఆయన సంతోషించారు, ఆయన ఆనందంగా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు వస్తారు. మనం చెప్పడం మన ధర్మం. అమ్మ మరి ఎంతమంది కూడా చెప్పారు, అందరూ ఇక్కడ కూర్చుంటారా? అది పట్టుకుంటారు వదిలే. అది చెప్పడం ఆవిడ ధర్మం, వినకపోతే నీ కర్మం. అది ఆవిడ ఏం చేయలేదు. అడుగుతున్నారు కాబట్టి అంతే. ఇది ఎప్పుడైతే తప్పడంతో సరిగ్గా అయిపోతాం బంగారం. మనందరూ తప్పతో ఉన్నాం కాబట్టి మనం ఇలా సరెండర్ భావంతో ఇది తెలుసుకోవాలి అనుకుంటే తెలియపరచుకోండు. నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటే కదా నువ్వు చేస్తావు. ఇష్టం లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తావా? ఏదో అంకట్టి నేను నా నేర్సం నేను ఉద్యోగం చేయలేని చెప్పంటావు. ధాన్యం ఇచ్చి ఇవా అంటే ఏదైనా అంతే. అని చేత మనం ఇష్టమే కష్టం ఉండదు అంతే. విశ్వాసం నమ్మకమే నీకు ఆనందాన్ని. విశ్వాసం నమ్మకం పెట్టుబడి ఎవరికి పెట్టారో వాడికి ఎందులో పెట్టారో. నువ్వు ఉద్యోగంలో పెడితే ఉద్యోగ ఆనందం, ఆధ్యాత్మికలో పెడితే ఆధ్యాత్మిక ఆనందం, ఎందులో పెడితే అందులో ఆనందం. తిరిగిలేదమ్మా. ఇది అమ్మ ఇది చెప్పేది కాదు. ఇది అమ్మ ఎందుకు ఇంత ఈ ఆనందం అందరూ పొందాలనే కోరిక ఆవిడికి. అందరూ ఇలాగ ఎందుకు ఈ సంసారంలో ఈ ముసుగులో పడిపోయి పాపం అదే తెలియక భారాలు బరువులు. అమ్మ గృహస్థిగా ఎత్తుకొచ్చారు ఆయన. మరి స్వామి శివానంద మలయాళ స్వామి వారు స్త్రీ ఉద్ధరణే చెప్పారంట. మరి ఆవిడ అంశగా వచ్చారు కాబట్టి అదే చేస్తారు. ఆవిడ దానికోసం వచ్చారు, ఆవిడ చేయడానికి వచ్చారు. అది ప్రత్యేకంగా స్త్రీలకే, మన ఈ సత్యంగా స్త్రీలకే, అంతేగాని ఇది పురుషులకి అని కాదు. ప్రత్యేకంగా ఇది అమ్మ ఈ సంసారంలో పడి నలిగిపోయి స్త్రీ ఉద్ధరణకే వచ్చాడు. ఆయన ఒక ఆశయం అదే, అమ్మ ఆశయం అదే. మరి ప్రతి స్త్రీకి భౌతిక చదివి ఆరాధనే అన్ని ఆవిడ ఆయన నడకలే అమ్మ నడుపుతారు. అమ్మ ఆవిడ ఒక ఆశయమే అమ్మాశయం, అమ్మాశయమే మన ఆశయం. అంతే కదా. మన అమ్మలా తయారవ్వాలి నిజమే అని. ఇప్పుడు మన సత్సంగులు అందరూ కూడా చూడండి, అందరూ కూడా ఎలా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత హాయిగా ఉంటారు. ఆ ప్రతి క్షణం అసలు వయసుతో సంబంధం ఉందా? దేహం ఎలా ఉన్నా అప్పుడు 70 ఉన్నారు, 60 ఉన్నారు, 50 ఉన్నారు, అందరూ ఎగిరెగిరి వస్తున్నాం కదా ఇక్కడికి. ఇప్పుడు కరోనా అంటే రావట్లేదు కానీ ముందు అందరూ వచ్చేవాళ్ళం కదా. ఎలా వచ్చేవాళ్ళు ఎలా వెళ్ళిపోవడం తెలిసింది కాదు. టైం అయిపోయిందా అనుకునేవాళ్ళు. మరి టైం తెలిసింది కాదు. కాలంతో పని లేకుండా అమ్మ దగ్గర సత్సంగంలో కాలంతో పని లేకుండా గడిపాం. కాలంతో పని లేదంటే ఏంటో అనుకున్నాం. ఎక్కడే తెలిసింది మనకు. ఆకలి ఉండదు, దాహం ఉండదు అంటారు కదా. సత్సంగం అనిపించిందా లేదా మనకి? ఎప్పుడు అయిపోయిందా టైం? వెళ్ళాక వెళ్ళేవాళ్ళు, ఎగిరెగిరి వచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు వెళ్ళాక అట్టే టైం అయిపోయిందా అంటే ఆనందంలో మనసు ఇంద్రియాలు దేవభావం లేకుండా మనం బ్రహ్మంగా ఆనందంలో ఉండేవాళ్ళం కాబట్టి టైం తెలిసింది. తెలవదు, ఇప్పుడైనా అంతే తెలవదు. ఎందుకు తెలవదు? అది అంతే. బ్రహ్మానికి టైం తోటి పని లేదు. బ్రహ్మంగా ఉన్నాడికి, మనసు ఉన్నాడికి అంత టైము ఇవన్నీ కావాలి. కోరికలు, సంకల్పాలు ఇవన్నీ కూడా దృశ్య ప్రపంచం ఇదంతా దాని మీద వెళ్ళిపోతుందంటే అమ్మ అక్కడే 2 మాటల్లోనే నీకు చెప్పారు. ఒకటి దేహభావన, 2 బ్రహ్మభావన. దేహభావన అంటే అలా కొట్టిపోతారు, ప్రపంచంలో కొట్టిపోతారు. నీకు ఎవరు ఆపలేదు. అదే నిజం అనుకుంటాడు. ఎప్పుడైతే భావన మారిందా అంతే. బ్రహ్మభావంలో ఉన్నాడా అంతరంగంలో వెళ్ళిపోతాడు. అంతరంగం అంటే ఆడి గురించి ఆడు చూసుకుంటాడు. దేహం అంటే అందరి గురించి చూస్తాడు. అందరికీ పేర్లు పెడతాడు. అందరి గురించి ఇక్కడ ఆడి గురించి అది చూడవచ్చు. అంతా నాకే కావాలంటాడు. ఇదంతా నిజం అంటాడు. ఇంకేం నమ్మడు. ఇంకేం చెప్పినా ఏంటో అడిగి చెప్ప అనవసరం. అందుకే అమ్మ చెప్పు కావాలన్నోడు చెప్పమన్నారు. అది అంతే కదమ్మా. అంటే కావాలన్నోడికి అమ్మ చెప్తాడు కదా. చెప్పిన బొరుగులో పన్నీర్ పోసిన బురద అని. ఎక్కువ బురదలో పన్నీర్ పోతే దానికి విలువ ఏమీ లేదు. ఒకే మాట, బంతికి పౌడర్ రాసి సెంట్లు కొట్టేసి వదిలితే ఉంటుందా? బంతికి పౌడర్ రాసి సెంటు కొట్టేస్తే ఒక 60 మంచి పట్టు చీర పట్టుది కట్టేస్తే ఉంటుందా? దానికి పట్టు చీర పట్టు అందం తెలుస్తుందా? సెంటు వాసన తెలుస్తుందా? ఇది బురద మీదే ఉంటుంది అంతే. దానికి ఆ వాసనే వెళ్ళిపోతుంది.
అంతే. డైమండ్ విలువ డైమండ్కే, ఏది ఆ వర్తకుడికే తెలుస్తుందంట. జ్ఞానం విలువ జ్ఞానికే తెలుస్తుంది. చూడండి, మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇవన్నీ అలా తెలుసుకుంటే మనం ఆ యొక్క ప్రభావం తెలుస్తుందని చెప్తున్నాను. అంతేగాని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మార్కెట్కి సంతకి వెళ్తారు. అందరూ కూడా ఇద్దరు, ఒకరి చేపలు ఒకరి మల్లెపూలు. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. అది మల్లెపూలు అనుకుంటుంది, చేపలు అనుకుంటుంది. అది బాగానే ఉంది. అలా ఓ రోజు ఏం చెప్తుంది, వీళ్ళిద్దరు మల్లెపూలు ఊరి దగ్గర సీక్రెట్ పట్టి వాడుతుంది. చేపలు అంటుంది, మా ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గరగా ఉంది కదా, మా ఇంటికి పట్టుకుని రేపు వెళ్ది. కానీ సరే కదా, బాగా దూరం కదా, వెళ్ళని పరిస్థితి కదా, నేను ఉండిపోతాను. అందులో అన్ని శుభ్రంగా భోజనం పెడుతుంటే అయిపోతాయి, పడుకుంటుంది. ఇది ఏం చెప్తుంది, దీని గదిలో ఎప్పుడు మల్లెపూలు ఉంటాయి కదా, మల్లెపూలు తట్లు ఉంటాయి కదా, మల్లెపూల్లో ఆ గదిలో పడుకోబెడుతున్నాను. మల్లెపూలు శుభ్రంగా పడుకుంటుందని ఇంకా లేని పూలు కూడా పట్టుకుంటే ఉన్న పూలు అన్నీ గదిలో పెట్టి పడుకోబెడతాను. దానికి అసహించుకోవాలి నా మల్లెపూలు వాసన. నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్తుంది. ఏంటంటే ఏమో నాకు ఇక్కడ వాసన మల్లెపూలు వాసన పనులు ఎవరన్నా ఉంటారా ఏంటంటే దానికి అర్థం అవ్వలేదు. అర్థం ఏం చేయాలి అంటే దానికి కొంచెం తెలివైంది. మల్లెపూలు కదా, మల్లెపూలు కొంచెం ఉంటుంది కదా తెలివి. ఏం చెప్తుంది, ఇదేదో తేడా ఉందని వాసన అంటారు కదా అని ఈ మల్లెపూలు అంతా దాటగదిలో పెట్టుకుని ఆ తట్టు ఉంది కదా, ఆ తట్టు తట్టాలుగా పెట్టింది. అబ్బాయి ఎంత బాగుంది ఎప్పుడు అనుకున్నాను. గుర్రెట్టి నిద్రైందంట. మరి ఏంటంట తేడా? అది అక్కడ సత్సంగం అంటే అది. సరైనది తెలుసుకుంటారు. వాళ్ళ పురికి పొరకదని చెప్పాడా? అయితే అమ్మ ఎంతసేపు అదే అడిగినోడు చెప్పండి. అదే ఇక్కడ మరి దాని చేపలా కలిపెడితేనే దానికి నిద్రట్టింది బాగా. అది గురెట్టేసిందని మళ్ళీ తెల్లారి ఇది కొట్టిదాకా లేకపోతే తలుపు. ఇంచేత దానికి అది ఆనందం, దీనికి ఇది ఆనందం, మనకి ఇది ఆనందం, వాళ్ళకి అది ఆనందం. అర్థమైందా? ప్రపంచం నిజం అనుకున్న వాళ్ళకి అది ఆనందం అమ్మా, ఇది నిజం అనుకుంటే ఇది ఆనందం, దీనికి ఇదే, దానికి అదే, దానికి దీనికి సంబంధం లేదు. ఈ ఇష్టం అభ్యాసం వల్ల దానికి ఆ వాసన, చేపల వాసన వల్ల దాని అభ్యాసం అయిపోయి అదే నిజం ఉంటుంది. ఆ పందికి బుర్ర నిజం, మనకి సత్సంగం నిజం. మరి అదంటే దాని గురించి వాళ్ళకి అది నిజమంటే అని అనకూడదు. ఎవరిని మనం మార్చలేం. నువ్వు హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇదే కాదు అమ్మ చెప్పింది, ఇదే. మనకి అంతా కూడా బ్రహ్మభావన దేహభావనలో మార్పు. అది బ్రహ్మభావన మల్లెపూలు కంపు, మల్లెపూలు వాసన, దేహభావన చేపలు, ఎండి చేపల వాసన అంతే. మరి అది తప్ప అంటే అది రేటే ఇది రేటే. అది ఆ సంస్కారం చేసుకుంటున్నాడు, అదే చేస్తాడు, ఇది చేసుకుంటాడు, ఇది. దాన్ని ఎవరిని ఏమి అనుకుంటామా, నువ్వు మారు అంటారు. అమ్మ ఎవరిని మార్చలేరు అంటారు. అంటే మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలే వాళ్ళ భావాలు మనం మార్చలేము. ఒకటి టాప్ 1లో చదువుతాడు, ఒకడు అసలు చదవడు. నువ్వు ఏమైనా చేయగలవా? నీ వల్ల ఏమైనా అవుతుందా? ఎవరి వల్ల అవుతుంది. ఎందుకంటే అది అలా చేసుకుంటాడు అంతే. ఇది అంతే. మన చేత అమ్మ చక్కగా మనకి దొరికారు కాబట్టి ఈ జన్మని మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని ఈ జన్మ రహస్యం తెలిపే అమ్మ కాబట్టి మనం చక్కగా మనం అలా చేసుకుని మళ్ళీ జన్మ లేకుండా మనకి దొరికినోడికి కూడా, మనకి తెలిసినోడికి కూడా మనం పొందిన ఆనందాన్ని అందరికీ పంచుతాం. అదే ఈ సత్సంగం యొక్క సాధకుడు యొక్క లక్ష్యం. అది అమ్మ చెప్పింది, అదే మనం చేసేది. అమ్మకి గురుదక్షిణ అంతే, నువ్వు ఉంటూ అందరినీ ఉంచు అంతే. నీకు అంతే, అందుకంటే అది కోరుకునేది అదే. అమ్మ ఆవిడ పైసా అడిగి రూపాయి అక్కలేదు, నువ్వు అక్కలేదు, అంతే అమ్మ. ఎవరికొన్నదాలు తింటాం అంతే కదా. మనకి ఎందువల్లంటే మనకి తెలియజేయవలసిన అవసరం కూడా లేదు. మనం ఏమో ఉపన్యాసాలు ఇవ్వట్లేదు. ఉపన్యాసాలు అంటే అది చదివి బట్టి ఆ శ్లోకాలు ఇవ్వాలి. మనం ఏంటి, మిమ్మల్ని ఎక్కిరిపిస్తారు వాళ్ళ కోసం. మీరు అది వినండి, చూపించండి. మా అమ్మ చదవలేదు పుస్తకాలు, నట్టుతోటి బెట్టుతో చదువుతున్నారు. ఎందువల్లంటే ఉపనిషత్తులోనే ఉంది. అమ్మ చెప్పింది మామూలు వాక్యం కాదని రుజువు చేయండి. లేకపోతే ఎంత నడత చిన్నప్పటి నుంచి ఉంటా అంటే
ఉపనిషత్తు చదువుతుంటే ఈ మొక్కలు మనకు వచ్చు కదా అనుకోవచ్చు. మన్నం చేసుకుంటున్నారు మన సత్సంగులు అందరూ. ఇదే కదా అని ఎవరికి ఏమీ కొత్త లేదు, మామూలుగా వింటున్నారు అంతే. ఇంకా దేహం వెళ్ళే వరకు ఇదే ఉపన్యాసం. లేకపోతే కాదరా ఎంత బాగా తేలిగ్గా చెబితే ఏం చెప్పారు మీ అమ్మగారు ఏముంది, మీ భర్తలు అన్న మొక్కలే కదా, మీ పిల్లలు అన్నదే చూపించండి. ఇవన్నీ కూడా నెవరేసుకోవడానికి సత్సంగుడికి ఈ బాహ్యంగా నేను దేహం అనుకున్నోడికి నేను అర్థం అవ్వదు. దాని గురించి మనం వ్యర్థం చేసుకోకుండా ఇంట్లో వ్యర్థం అవ్వదండి. ఇంట్లో వాళ్ళకి శ్లోకాలు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? H1 న్యూస్ డివోషనల్ లో చూపించండి. చూపిస్తే అప్పుడు మీరు వెళ్ళేది బాగానే ఉందని కొంతమందికి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఇదిగో ఇంట్లో వాళ్ళని తీర్చిదిద్దుకోకపోతే ఎలా కుదురుతుంది? చుట్టాలు వస్తారా, స్నేహితులు వస్తారా? ఇంట్లో వాళ్ళు తీర్చిదిద్దడానికి శ్లోకాలు. అమ్మ ఇప్పుడు అడిగానమ్మా, రాధమ్మ గారు ఇక్కడికి వస్తున్నారు కదా, రాధమ్మ గారు ఇక్కడ వచ్చిన ఉపయోగం ఏమైనా ఉందా, ఆవిడ మార్పు ఏమైనా ఉందా అని అడిగాను. వద్దా బాగుందా అన్ని ఆవిడ ఏదైనా కోరుతారా కోరట్లేదు, అడుగుతారా అడగట్లేదు, అన్ని ఇష్టంగా చేస్తారా చేస్తారు. అదే మరి ఎలా వస్తాయి చక్కగా మరి ఆయన నేను ఆయనే అడిగాను, ఇది తప్పని చెప్పండి అన్నా. కాదండి ఏదైనా ఉండగానే తేల్చి అంతే. నమస్కారం. మనకి రాని మానవి అంతే. సరేలా ఏకో ద్రష్టాద్వైతో భవ ద్వేష బ్రహ్మలోక సమ్రాడితి హైన మనుశాసస యజ్ఞమల్క ఏషాస్య పరమాగతిరేషాస్య పరమా సంపదేశోస్య పరమో లోక ఏషోస్య పరమ ఆనంద ఏతస్య వానర్ద స్యాన్యాని భూతాని మాత్రముపజీవంతి. ఆత్మ జలము వలె స్వచ్ఛమై ఏకమై ద్రష్టమై అద్వైతమై ఉన్నది. ఆత్మ ఎలా ఉందో చూడు, జలము వలె స్వచ్ఛమై అలా నీళ్ళు కలిసిపోవా, ఏకమై ద్రష్టయ్యి అలా ద్రష్టగా చూస్తూ ఉండి ప్రవాహాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నీళ్ళే కదా అనుకుంటాం, కానీ ఇక్కడ నీళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఆలోచించుకుని నీళ్ళకి చూస్తారు, ద్రష్టగా అలా సాక్షిపోతాం. అద్వైతమై దానికి రూపురేఖలు ఎన్నో ఉందా, ఎక్కడ గుంట అయితే అక్కడ ఆగుతుంది. ఎత్తులోంచి పల్లానికి వెళ్ళిపోవటమే దానికి నిరాకారం అవునా కదా. పంచభూతాలకు నిరాకారం కదా, మనలో ఉన్నోడికి నిరాకారం. వెళ్ళి జలాన్ని చూస్తే జలం కూడా వెళ్ళిపోతాం, జలాన్ని చూడం, వెళ్ళి దాన్ని అలా చూస్తాం వెళ్ళిపోతుంది. మన మనసు అలా చూడం, అలా వదిలేసి వెళ్ళిదాన్ని వదిలేస్తాం, ఉన్నదాన్ని అలా చూస్తాం. అది ప్రేమ ఎలా వెళ్ళిపోతాం. అద్వైతం ఈ ఆత్మయే విశ్వాత్మయే బ్రహ్మమే. ఈ ఆత్మ జీవాత్మ, అది సమస్త ప్రాణులకు అద్భుతం అంతే కదా. ప్రాణులకు అద్భుతే కదా. బండి చక్రం యొక్క నాభియందు అరములు ఆకులు గుచ్చబడినట్లు చెప్పాను కదా మీకు. బండి చక్రం మీకు ఇది ఎప్పుడో చెప్పాను. బండి చక్రం, ఆ బండి చక్రానికి మధ్యలో ఇరుసుంటుంది, ఇవన్నీ ఇలా ఉంటాయి కదా అని మీకు చెప్పేదాన్ని. ఇక్కడ దీంట్లో బండి చక్రం యొక్క నాభియందు అరములు ఆకులు గుచ్చబడినట్టు పడి ఉన్నట్లు ఈ ఆత్మేందు సమస్త ప్రాణములు, సమస్త లోకములు, సమస్త దేవతలు, సమస్త భూతములు గుర్చబడి. ఒక దారానికి పువ్వులు, రకరకాల పువ్వులు ఎలా గుర్చబడి ఉంటాయో అలా అంతే కదా. దారమే కదా ఆధారం, మనలో ఉన్న దేహే కదా ఆధారం. పరమాత్మగా మనం ఉంటున్నామంటే దేహి ఉండబట్టే దేహంతో మనం తెలుసుకోగలుగుతాం ఉన్నది ఉన్నట్లుగా. అదే మనం ఇది కలియుగం అనుకోకండి, దేవలోకం చెప్పండి. బ్రహ్మలోకం రాశారు, అదే బ్రహ్మలోకం అనగా పరబ్రహ్మస్థానం, అదే జీవునికి ఉత్తమ గతి.
ఎప్పుడైనా మనం కలియుగంలో ఉన్నామని మాటలు ఎప్పుడైనా చెప్పుకుంటామా? మనం నేనే బ్రహ్మ నేనే, నేనే నువ్వు, నువ్వే నేను, నేనే అంత అని మనం అనుకుంటే మనం ఏ లోకంలో ఉంటున్నాము? ఊరికే అలా వ్యవహారంతో దేహంతో వాళ్ళ చేసి మనతో మనం వాటితో ఉన్నప్పుడేమో ధ్యాసలోని 24 గంటలు ధ్యానంలోనే ఉండగలుగుతున్నాం లేదా? అదే సమస్త సంపదల కంటే నువ్వు శ్రేష్టమే. ఎన్ని సంపదలు ఉన్నాయి, ఇక్కడ వదిలేసి సరిపోవాల్సిందే కదేంట్రా? ఇందాక అన్నావు కదా, అసలైన సంపద మనకు కూడా వచ్చింది అదే అని. ఇవన్నీ వదిలేసి సరిపోవాల్సిందే. కడుముతే అదే పరమానందం. ఉండగా తెలుసుకున్నాం, మనందరం కూడా ముందుగా తెలుసుకున్నాం కాబట్టి యోగులందరికీ నమస్కారాన్ని అస్తమానం పెడతా ఉంటాను. నిజంగా 24 గంటలు బ్రహ్మం అని అంటున్నారు. చక్కగా పరమాత్మగా ఎంత ఇష్టంగా ఉంటున్నారమ్మా. ఆత్మగా ఎలా ఉంటున్నారు చెప్పండి? ఎంత ఆనందంగా ఉంటున్నారు. అందరినీ బ్రహ్మంగా చూడగలుగుతున్నారు కదా. ఆ ద్వేషాలు అన్నీ మట్టుమాయం అయిపోయినాయి కదా. ఎంత సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు. అసలైన సుఖం మనలో ఉందని తెలిసాక మరి మన పిల్లలందరినీ ఎప్పుడు నేను ఆనందపడతానంటే కారణం ఏంటి? ఆ లక్షణాలు ఊరికే ఏమొచ్చాయి? ఎంతో సుఖతో ప్లస్ ప్రయత్నం. చెప్పినట్టు చెప్పిన దానికన్నా ఇంకా అనుభవిస్తున్నారు కాబట్టి ఆనందం. అది ఈ ఆనందం యొక్క ఒక్క అంశమును ఆధారపరుచుకుని సమస్త ప్రాణులు జీవించున్నది. పరమాత్మగా మనం ఉండబట్టి మన యొక్క తత్వంతో మనం ఉండగలుగుతాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోడు లేదు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ ఆత్మని మరి ఆరి ద్వారానే కదా తెలియబట్టింది. ముందే ఆ 3 ముక్కలో చెప్పేటుందో వేళ ఏమైందిరా? టైం ఎవరికి వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఉపనిషత్తు నాకు తెలియనప్పుడు చదివితే ఏమున్నా, మీకు అనుభవం ఉన్నారు కాబట్టి చదువుతా అంటే మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ మనకు అమ్మ చెప్పేశారు మనం అనుభవిస్తున్నాం కదా అని చక్కగా పరీక్ష రాస్తే కనంట ఆఖరిని టైం ఉంటే దిద్దుకుంటారు. తప్పు రాసామా, కరెక్ట్గానే ఉందా అని చెక్ చేస్తుంటారు ఆ విద్యార్థులు. మనం అందరం చదువుకున్నప్పుడు అంతే కదా, టైం ఉంటే చెక్ చేస్తుంటాం. అలాంటిది మన సత్సంగులందరికీ చెక్కింగ్ అనమాట. సయో మనుష్యానాం రాధ సమృద్ధో భవాత్యనేష మధిపతి సర్వైర్మానుషై భోగై సంపన్నతమా తమస్స మనుష్యానాం పరమ ఆనందోదయే శతం మనుష్యానామానందస్స ఏకః పితॄణాం జత లోకానాం ఆనందోదయో శతం పితॄణాం జత లోకానాం ఆనంద సైరుకో గంధర్వలోకానందో ఆనందోదయే శతం గంధర్వలోకానంద స ఏకః కర్మ దేవానామానందో ఏ కర్మణా దేవత్వమను సంపద్యంతే అదయే శతం కర్మ దేవానామానందాస్స ఏక ఆజాన దేవానామానందో యస్స శ్రోత్రియో రుచి లోకామహతోదయే శతం ప్రజాపతి లోకానందాస్స ఏకో బ్రహ్మలోకానందో యస్స శ్రోత్రియో వృజునో కామహతో దైష ఏవ పరమానందాః ఏష బ్రహ్మలోక సమ్రాడితి ఓవాచేజ్ఞవల్క్య అని చూపుతున్నారు. మనుషుల్లో ఎవడు అవయవములన్నీ చక్కగా కలిగి ఉన్నాడు, అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కదా. సమస్త ఉపకరణములు సమృద్ధిగా కలిగి ఉన్నాడు. ఉపకరణాలన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇది ఉపకరణం అంతే కదా. పాత్రలు అందరికీ అన్ని బాగా మనుషుడు అనుభవింపగల భోగముల్లో ఏది కొరత లేకున్నాడు. ఎందుకు కొరత ఉందా మనకి? అన్ని విధాలా బాగుండి ఎంజాయ్గా సత్సంగానికి వచ్చి చక్కగా జీవించుండగా జీవన్ముక్తులుగా ఉన్నారు. అందరినీ యజమానుడై ఉన్నాడు. అందరికీ యజమానుడై ఉన్నాడు. మనలో ఉన్నాడు యజమాని, అందరిలో ఉన్నాడు యజమానే కదా. అంతటా యజమానే కదా. మన రాజుగారు ఈరే కదా.
రాజు రాజు మన రాజు ఎవరు? రారాజు బ్రహ్మే కదమ్మా. మామూలు రాజు వేరు, దేహం నశిస్తుంది. ఈ రారాజుకి ఏమి లేదు కదా. అట్టి వాని ఆనందము ఒక మనుష్యానందము అని చెప్పబడింది. దానికి 100 రెట్లు కలదు ఒక పితరుల ఆనందం, దానికి 100 ఎంతలు కలదు ఒక గంధర్వ ఆనందం. అర్థమవుతుంది కదా. దానికి 100 రెట్లు కలదు ఒక కర్మదేవతల ఆనందం, దానికి 100 ఎంతలు కలది ఒక అజాన దేవతల ఆనందం. వేదాధ్యయనం చేస్తున్నవాడును, పాపరహితును, కోరికలు లేని వాడును, అజాత దేవతల ఆనందంతో సమానమైన ఆనందం కలవాడై ఉన్నాడు. ఆ ఆనందం నాకు 100 రెట్లు అధికమైంది ఒక ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు అధికమైంది బ్రహ్మానందం. శ్రోత్రియును, అకాముడును, పాపరహితును అగు మంజుడు అట్టి బ్రహ్మానందం అనుభవించుకుంటున్నాడు. మనం ఎవడం బ్రహ్మానందంతో ఉంటున్నాం. బ్రహ్మానందమే తెలియబట్టుంది. అన్ని ఆనందాల్లో కల్లా బ్రహ్మానందాన్ని మనలో ఉన్నోడితో మనం హాయిగా ఉండగలుగుతున్నాం లేదు, చక్కగా అనుభవిస్తున్నాం. అదే పరమానందం. 24 గంటలు పరమానందంగా ఉండబట్టే కదా మనం ఇంత ఈహి అన్న అవుతున్నాం, లేకపోతే ఏడు మొహాలు వేసుకున్నాం. ఈ పరమానందమే బ్రహ్మలోకము, పరబ్రహ్మస్థానం అని యజ్ఞవల్కుడు జనక మహారాజునకు బోధించాడు. చూడు ఈ పరమానందం గురించి ఎలా చెప్పారు. ఎంత ఆనందంగా ఉంటున్నాం. 100 రెట్లు 100 రెట్లు అసలు మనం అలా సాక్షిగా ఉండిపోతున్నాం, హాయిగా ఉండిపోతున్నాం. కథం చెప్పింది రాధమ్మ, అలా ఉండిపోతాం. ఖాళీ దొరికితే ఇంకా బాగా ఉండిపోతాం. అది మనకి ఎంత పనిలో ఉన్నది ఒక రకం, ఇంకా ఖాళీ ఉండేటప్పటికి ఇంకా హాయిగా ఇంకా 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 సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపో భవతి పుణ్యః, పుణ్యేన కర్మణా భవతి పాపః, పాపేన అదో ఖల్వాహు, కామమయ ఏవాయం పురుష ఇతి స యదా కామో భవతి తత్ర దుర్భవతి, యత్ దుర్భవతి తత్కర్మ కురుతే, యత్కర్మ కురుతే తదభి సంపద్యతే. నిజంగానమ్మా నన్ను అన్నా నాకేమి ఉండదు, కానీ సత్సంగులు అంటే నేను భరించలేను. ఎందువల్ల నాకు మీరు అందరూ మహానుభావులని లెక్క. అర్థమైందా? మిమ్మల్ని ఎవరైనా ఎదురంటే ఇష్టం ఉండదు. ఎందువల్ల మహానుభావులు మీకు తెలియట్లేదు. దేహం నేను కాదు, నేను ఆత్మని, నాకేం పర్వాలేదు. మిమ్మల్ని అంటే ఒప్పుకోను నేను. నిజంగా ఎంత సుకృతి ఉండి ఎంత బ్రహ్మానందంగా ఉండగలుగుతున్నారు. ఇలా దొరకమంటే దొరుకుతారా? ఎంతమంది దొరికేస్తారు. ఎంత ఆనందంగా సత్సంగులందరికీ ఎప్పుడు నమస్కారాలతో ఉంటాం. అసలు మాట్లా ఎంత వలేసిన ఎక్కడైనా దొరుకుతారా? మీ అంతటా మీరు వచ్చి ఇక్కడ సత్సంగం ఉందని చక్కగా మీరు బ్రహ్మానందంతో ఉంటాంటే నాకు ఈ ఆనందం తప్పించి దేనికిరా, నాకు దేని మీద ఉంది చెప్పండి. మీ అందరూ అలా పువ్వులో ఉంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుగురించి మీ మీద ఏమి వాళ్ళం. అందుగురించే ఇది మీరు H1 న్యూస్ డివోషనల్ బ్రహ్మ అమ్మ అల్లూరి 2 రకాలుగానే చూపించవలసింది ఇంట్లో వాళ్ళు. అంటే ఇంకా ఎక్కడైనా ఒప్పుకోనోళ్ళు అప్పుడు మీకు సుఖపడతారు. ఎవరి చేత మీరు అనిపించుకోగలరు. మరి ఇటువంటి ఆనందాన్ని మనం వదలలేదు. వాళ్ళు కూడా మారుతారు. ఇంట్లో అందరూ మారితేనే కదా బాగుంటుంది ఆ జీవన విధానం. ఆడవాళ్ళకి ఎంతసేపు మరి భర్త పిల్లలు మారాలని ఉంటుంది కదా. మనము ఆహారం అందరికీ ఎలా పెడుతున్నాము, జ్ఞానం కూడా పెట్టాలని ఉంటుంది కదా. మీ కోరిక తీరాలి. మనందరి కోరిక ఇది. జీవుల్లో సాధుకార్యం చేయవాడు సాధువై ఉంటుంది. అవునా కదా? సాధుకార్యం చేస్తున్నాం, సాధుగానే మిగులుతుంది. పాపం చేయవాడు పాపియే ఉంది.
పుణ్యం చేయవాడు పుణ్యశాలి ఏమి, పుణ్యం చేసేవాడు పుణ్యం, పాపం చేసేవాడు పాపం. తప్పదు కదా ఏ ఫలితమైన. మనకు రెండు మనస్సు లక్షణాలే. మనం బ్రహ్మంగా ఉంటాయి, పరమానందంగా ఉంటాయి అని ఎప్పుడూ చెప్పుకుంటాం. కావున జీవుడు పుణ్యపాపములకు తగిన శరీరమును గ్రహించుటకు కారణమైన వాడుగా ఉన్నాడు. పుణ్యం చేసినోడికి ఎటువంటిది, పాపం చేసినోడికి ఎటువంటిది. జన్మలు చెప్పుకుంటా ఉంటాం కదా 14 లోకాల్లో ఎలా తిరుగుతారు అని. ఎప్పుడు అతనికి ఒక సంకల్పం కలుగునో అప్పుడు ఒక నిశ్చయబుద్ధి కలుగుతుంది. ఎప్పుడు నిశ్చయబుద్ధి కలుగును, సంకల్పం కలిగినప్పుడే నిశ్చయబుద్ధి కలుగు. సంకల్పమే అది బుద్ధి, బుద్ధి నిశ్చయబుద్ధి. అప్పుడు కర్మము చేయనారంభించు, తదుపరి ఆ కర్మ ఫలము అనుభవించవచ్చు. మామూలు వాడికేమో ఎలా ఉంటే నాకు ఒక్కటే రూల్రా, ఈ దేహం ఉండగా అడిగిన వాళ్ళకి అందే ఒకటే. ఆ 100 106 ఎవరేమనుకున్నా కావాల్సింది అందే ఒకటే. అడిగిన వాళ్ళకి అందేవాకపోతే ఇంకెందుకు, తపంతో అడుగుతారు కదా. అడిగిన వాళ్ళకి అందేవాకపోతే ఇంకెందుకు. రామకృష్ణ ఎత్తువ న్యూస్ డివోషనల్ పెట్టుకుంటున్నాను, ఒప్పుకోలే. అలాగే అమ్మ అని అడిగాడు, అలాగే అని. ఎవరు ఏమడితే చెయ్యాలి. అడిగారు అంటే ఊరికే అడుగుతారా, వాళ్ళకి ఎంత ఇష్టమైతే అడుగుతారు చెప్పండి. అది మనం అందింతే ఎంత ఆనందపడతారు. పిల్లలకి వాళ్ళు అడిగిన బొమ్మ కొని పెడుతున్నామే, జ్ఞానం కావాలని అడిగిన వాళ్ళకి జ్ఞానం అందిస్తాడు. వాళ్ళు ఎంత పరమానందంతో ఉంటారు. ఆ ఆనందాన్ని చూస్తుంటే బొమ్మ కొని పెడితే ఆ పిల్లల్లో ఉన్నవి ఆనందమే మనకి ఆనందం అనుకుంటారు మామూలు. మరి బ్రహ్మానందం అందరూ అసలు రోజు వారం వచ్చింది తెలియకుండా ఇలా బ్రతుకుతుంటే ఇంకా నాకేమనిపించాను. మీ అందరినీ చూసి ఎంత ఆనందం. మీ అంతంత ఎంతో ధనం వేసినా మన ఇంటికి ఎవరైనా వస్తారా చెప్పండి. మీకు ధనం లేక, మీకు సంపద లేక, మీకు ఏమి లేవని సత్సంగానికి రాగలుగుతున్నారు. తపన పరమాత్మ మిగులుదామని తపన ఉంది. ఆ తపన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతుంది. అవునా కదా. అది అసలు ప్రతి జీవి భగవంతుడే అని తెల్లంగా తెలుసుకుంటున్నారా లేదా ఇక్కడ మనం అలా చూడగలుగుతున్నామా లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే అన్న భావంతో ఉండగలుగుతున్నాను లేదు. మీకు కూడా అభ్యాసం అయ్యే కదా. ఏ గొడవలు లేకుండా, చీకు చింతలు లేకుండా హాయిగా ఉంటున్నారు. ఏదైనా బ్రహ్మాత్మ. ఏ కామో నిష్కామ ఆప్త కామ ఆత్మ కామో కామేన తస్య. ఏ కామే నిష్కామ ఆప్త కామ ఆత్మ కామేన తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మ వ్యతి. జ్ఞాని అకాముడు, నిష్కాముడు. నిష్కాముడే కదా. కోరికలు ఉంటాయా? అన్నీ తానే అన్నప్పుడు నేనే అంత అంటే ఇంకా ఏముంటాయి కోరికలు. ఆప్తకాముడు. ఆప్తకాముడు మనం ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూడండి. ఒక పెళ్ళిలోకి వెళ్తేని మన సత్సంగులు కనిపిస్తే ఎంత బ్రహ్మానందం పడిపోతాం. ఒక్కళ్ళు కనిపించిన చూడండి. మరి ఆప్తకాముడు, ఆత్మకాముడు అంటే ఆత్మ కంటే వేరుగా మరి ఒక దాన్ని కోరని వాడు. మీ చుట్టాలు వచ్చి మీరు రాకపోయినా, అమ్మా మా పాప ఎంత బాగుంది అన్నా ఆనందపడిపోతుంది. ఏంటో ఈ ఆనందం ఒక్కటే ఆనందం, మిగిలినది ఏంటోనే ఆనందం లేదు. సుఖం దుఃఖం ఉంటుంది. అవునా కదా. శనికానందాలు తెలిసాక మనకి ఆ ఆనందం మీదకి వెళ్తాం. అట్టి బాధని ప్రాణములు ఎచ్చటికి పోవట్లేదు. చనిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పాపకార్యం చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు. మన వాళ్ళు మరి సత్సంగులు తేటకుంటా అవనండి, కర్లపాలెం అవనండి, మరి అందరూ జీవన్ముక్తులే అయ్యారు. అది నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంది. మిగిలిన వాళ్ళు నాకు ఏం ఎవరన్నీ అయ్యారు. ఎందువల్ల జీవన్ముక్తులు అయ్యారు? జీవించి ఉండగా జీవన్ముక్తులుగా ఉన్నారు. దేవరాన్ని 10 మంది చూడండి. మరి
ఎంత రిలాక్స్గా ఉన్నారు. ఉన్నది నేనే అన్న భావంతో ఎంత దర్జాగా వెళ్ళారు. అతడు ఇచ్చటనే బ్రహ్మస్వరూపుడు వచ్చున్నాడు, ఎక్కడికే పోవట్లేదు. నేను అన్నా లోపల ఉన్నాడు ఇక్కడే కదా, లోపల బయట అంతటా ఆడే ఉన్నప్పుడు పచ్చిపోతాలు అప్పు తెచ్చుకున్నాం, పని అయిపోతుంది. అవునా? భూమి తీసేసుకుంటుంది, గాలి తీసేసుకుంటుంది, నీరు తీసేసుకుంటుంది, ఆకాశం కాడిగే నిప్పి. అర్థమైంది కదా? యదా సర్వే అంటే నిరూపించడానికి పుస్తకం. అర్థమైందా? యదా సర్వే విముచ్యంతే కామ ఏస్య హృది స్థితః అదమర్త్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే. ఎప్పుడు జీవుని హృదయమందు గల కోరికలన్నీ నశించిపోవునో అప్పుడు మంజుడు అమృతుడు. ఇప్పుడు మీకు ఇన్నాళ్ళ నుంచి అభ్యాసం అంతా అయింది కాబట్టి నిరూపణ కోసం ఈ పుస్తకం. అవునా కదా? మహాత్ములకి అనుభవే కదా, మీరందరూ అనుభవిస్తున్నారు. మీ అనుభవం, నా అనుభవం, మహాత్ముల అనుభవం అందరూ పోతే. అవునా కదా? ఇది మామూలుగా లేదా మనకి? ఇచ్చటనే బ్రహ్మమును పొందుతున్నాడు, ఇచ్చటనే పొందుతున్నాం కదా. నాలో, నీలో, అందరిలోని అంతటా ఉన్న పరమాత్మని హాయిగా మనం ఆనందంగా చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆయన ఆధారంతో ఉన్నామని ప్రతి జీవుని ఇలా చూస్తున్నాం. మరి ఇక్కడే కదా పొందుతున్నాం, జీవించుండగానే కదా జీవనముక్తి. అమ్మ చెప్పి మాట్లా అర్థం అవుతుంది మీకు. ఏంటంటే అమ్మ చెప్పింది, మీలో ఉన్న బ్రహ్మాన్ని మీరు వాడుకుంటూ దాన్ని ఆచరిస్తూ అనుభవిస్తున్నారు. అది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇంత ముందు తెలియలేదు. ఇప్పుడు బ్రహ్మ, నాలో ఉన్న బ్రహ్మానితో ఆ బ్రహ్మానందంతో ఉండటం అలవాటు అయిన తర్వాత ఆనందో బ్రహ్మ. బ్రహ్మం అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మం, అంతే కదా. ఈ వయసులో మనకి ఈ నవ్వు కానీ హృదయంలో పైనుంచి పేదాల్లో కాదు, హృదయంలో ఈ ఆనందం అసలు ఇంతకు ముందు మనకు వచ్చిందా? ఈ వయసులో వస్తుందా? రాదు. ఎందుకంటే ఎన్ని భారాలు, బంధాలు, దేహం ఏమిటంటే ఆ బాధ్యతలు అన్ని నేను నాది ఎన్నింటిలోని పుట్టుకు చచ్చిపోయాయి కదా. ఇంకా అందులో మమేకమైపోయి చిక్కుడు బాధలా కలిపోయింది మన గొర్రంతా. ఇంకేత ఆ చిక్కులకి తీరాక వదిలేసి ఇంకా అలా కూర్చుకున్నాం, అంతే. ఎప్పుడైతే ఈ చిక్కుడు బాధ అనే చిక్కులు ఎప్పుడు వదులుతాయి అని మనం ఎదురు చూసాం. ఎప్పుడైతే ఈ బ్రహ్మ భావన సత్సంగానికి మనం వచ్చామో ఇంకా చిక్కుడు బాధ లేదు, ఏం బాధ లేదు, ఒక్కటే. ఏం చేసాం? ఎంత చెత్తలేనో కట్టుకోలు ఎలా గీస్తే పూర్తయిపోతుందో ఈ ముళ్ళు గిళ్ళు మనం కైకి పడుతుంది చూసారా? ఈ ముళ్ళు గిళ్ళు నేనేం తీయలేదు, అయిపోయినా ఏదో కావాలని తగిలించుకున్నాను, వదిలించుకోవడం ఒకటే మాత్రం గీకి మాకు ఆగిపోలా, అంతే కదా. మనం ఎన్నోసార్లు ఏం చెప్పుకున్నాం? గూడ్స్ బండ్లాగా అన్ని తగిలించుకున్నాం. ఎప్పుడైతే తెలిసిందో గూడ్స్ బండి పక్కనే పెట్టి తప్పించేస్తే 100 పెట్టుగా 200 పెట్టలేదా ఒక్కసారి దానికి వదిలిపోతుంది. అలాగే మనకి దేహభావంతో అన్ని అవి నిజం. అప్పుడు అది తప్పు కాదు, అప్పుడు ఎన్ని నిజం. ఆ చిక్కులు నిజమే, ఆ బరువు నిజమే, ఆ భారాలు నిజమే, అన్ని నిజమే. ఎందుకంటే దాని లక్షణం అది. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి దేహభావంతో ఉన్నోడికి ఎవరికైనా అది లక్షణం, అది ఉంటుందంటే. ఎవరికైనా నీకు కదా, నాకు కదా, ఎవరికైనా. మరి అది ఎప్పుడైతే మనకి మర్మం తెలుసుకున్నామో, ఇందాక ఏమన్నారు మనం? ఆధ్యాత్మిక సంపద, బాహ్య సంపద. చూడు, అసలు ఆధ్యాత్మిక సంపద అంటే ఏంటో మనకు తెలియదు. నాకు అయితే నాకు తెలియదు. ఆధ్యాత్మిక సంపద ఒకటి ఉంది, అదే నిజమైన సంపద, అదే నీకు కూడా వస్తుంది, అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది, అదే నీకు శాశ్వతమైన ఆనందం అని అసలు ఏమి అర్థం. ఈ బాహ్య డబ్బులే, ఈ డబ్బు వల్లే వస్తుంది అనుకున్నాను, ఈ డబ్బులో అంతా ఉందనుకున్నాను, ఈ డబ్బు లేకపోతే ఏమీ లేదనుకున్నాను. కానీ గృహస్థిగా ఈ డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే గృహస్థాశ్రమంలో అసలు క్షణం నడదు. బాహ్య సంపదలు ఉండాలి, కానీ బాహ్య సంపదలు ఉండాలి, ఆధ్యాత్మిక సంపద కూడా నీకు ఉండాలి. ఆధ్యాత్మిక సంపద ఉన్నప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. బాహ్య సంపదలు క్షణికానందం ఇస్తుంది, క్షణిక సుఖాలు ఇస్తాయి, అంతేగాని శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సుఖం అంటే మనశ్శాంతి బాహ్య సంపదల వల్ల రాదు అని నాకు బాగా అర్థమైంది. ఇక్కడ సత్సంగానికి వచ్చాకనే అర్థమైంది.
ఎప్పుడైతే సత్సంగానికి వచ్చాక అర్థమైందో వెంటనే మనం అన్ని విధాల ఒక కోణం కాదు, ఓహో మనం అమ్మ దగ్గరికి వచ్చాక ఇంకా ఆధ్యాత్మిక సంపద అంటే తెలుసుకున్నాం కాబట్టి ఆ సంపద సంపాదించాలి అని దాని మీద విశ్వాసం నమ్మకం పెట్టి ఆ పని చేయొచ్చు. ఆ పని చేసినప్పుడు అదంతా ఏంటి, అది ఎవరన్నా ఇచ్చిదా పుచ్చుకునేదా? ఇచ్చింది కాదు, పుచ్చుకునేది కాదు, నీలోనే ఉంది. అది అంతా కూడా ఆ నిధి అంతా నీలోనే ఉంది. ఆ నిధిని నువ్వు తీసుకోవడం, నువ్వు వాడుకోవడం చేత కాలేదు. అంతే కదా, అమ్మ దగ్గరికి వచ్చాక మనకు అర్థమైంది. అంతే కదా, ఓహో ఎవరు ఇచ్చింది కాదు, పుచ్చుకునేది కాదు, అంతా నీలోనే ఉంది. నీలో ఉన్నదాన్ని నువ్వు అది తెలుసుకుని అది ఎలాగ వాడుకోవాలి, ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలో తెలుసుకుంటే అది తెలుసుకున్న తర్వాత అది ఆచరించి అనుభవించు. ఆచరించినప్పుడు అది అది అనుభవం. బాహ్యంగా సంపద కావాలంటే నువ్వు మనసు ఇంద్రియాలతోటి దేవాలతో పెట్టి దాన్ని చేస్తే అది ఎలా వస్తుందో అలాగే ఇదేంటి బ్రహ్మాధారంతో వస్తుంది. బ్రహ్మాధారంతో నువ్వు బ్రహ్మాధారం అయ్యి బ్రహ్మంతో ఉన్నది. ఆ ఆధ్యాత్మిక సంపద అంటే బ్రహ్మమే. ఆనందో బ్రహ్మం అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మం. ఇక్కడ ఆధ్యాత్మిక సంపదకి ఆధారం బ్రహ్మం. ఆధ్యాత్మిక సంపద అంటే ఏంటంటే బ్రహ్మమే. అది దానికి మూలం బ్రహ్మం. ఇంక దానికి విడిగా ఏమీ లేదు. అదేంటమ్మా, ఇక్కడ ఆ మూలం ఎప్పుడైతే తెలుసుకుని నాలో ఉన్న బ్రహ్మంతో నేను ఉంటే, అమ్మ చెప్పిన మాట ప్రతిదీ కూడా మనకి మూలమే చెప్తారు. పైపై చెప్పడు. ఎందుకు చెప్పడంటే మూలానికి వెళ్తేనే నీకు అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, చెట్టు పాతి పెట్టినోడికి తెలుస్తుంది ఒక బాధ. దాని యొక్క శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం, ఫౌండేషన్ తెలుస్తుంది. అంటే కాయ కోసం తినేసి బాగుందని అనుకున్నాడు కాడికి ఏం తెలియదు. అంచేత నువ్వు పెంచి అది చెట్టు తయారు చేసి ఆ పండు కాసి తింటే అది అనుభవం. అలాగే ఎప్పుడైతే ఈ సత్సంగానికి వచ్చి శ్రద్ధ విశ్వాసంతో ఆ బ్రహ్మ అనే విత్తనాన్ని, లోపల విత్తనానికి శ్రద్ధ విశ్వాసం అనే నీళ్లు పోసి దాన్ని చుట్టూ కట్టి ఆ లోపల ఉన్న దాన్ని పెంచడం మొదలెట్టావు. అది విత్తనంగానే ఉండిపోయింది. దాని ఏదో నీకు తెలియక ఎప్పుడైతే సత్సంగానికి వచ్చామో మనం ఏం చేస్తాం, ఓహో నాలో ఉన్న బ్రహ్మమేనా, నాకు అదే ఆనందమా, అంత అదేనా, దాన్ని నేను తెలుసుకోవాలా అని ఎప్పుడేం చేసాం గురించి ఆపి ఆ బ్రహ్మానికి శ్రద్ధ విశ్వాసం పెట్టుబడి పెట్టి దానికి నీళ్లు పోసి అన్ని చేసి దాన్ని మననం చేసి దాన్ని పెంచుకున్నాం. పెంచుకునేటప్పుడు అది మొత్తం మన నరాలు రోమం 72,000 నాళ్ళు బ్రహ్మం అనే భావంతో వేళ్ళతో అలాగా ఒళ్ళంతా నీ దేహం అంతా చెట్టులా తయారు చేసుకున్నాం. అది ఇక్కడ మనం చేసింది ఇక్కడ. అది అంచేత ఎప్పుడైతే ఆ భావంలో, ఆ నడకలో, ఆచరణలో అన్ని బ్రహ్మమే, ఇంక రెండోది లేదు అనే భావంతో మనం ఆ చెట్టుని పెంచుకున్నాం. ఆ బ్రహ్మం ఎలా పెంచుకున్నాం, ఒక మర్రి చెట్టులా పెంచుకున్నాం. మర్రి చెట్టు చూడండి, అది పెరిగి కొద్ది దాని మూలమే తెలవకుండా అంతా బ్రహ్మవైపు ఎలాగైపోతుంది, విస్తరించేస్తుంది. అలాగే నువ్వు కూడా ఈ బ్రహ్మ అనే విత్తనాన్ని దాని శ్రద్ధ విశ్వాసం అనే పెట్టుబడి, అంటే శ్రద్ధతోటి, విశ్వాసంతో, నమ్మకంతో నేను అదే ఉన్నాననే దృఢ సంకల్పంతో అదే మననం చేసి దాన్ని ఆ లక్షణాలతోటి, ఆ గుణాలతోటి, ఆ భావాలతోటి మనం ఉండటం అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఈ సత్సంగానికి వచ్చి అలవాటు వేసుకున్నామో ఇంకంటే బ్రహ్మ వృక్షం అయిపోయింది. ఆనందం బ్రహ్మం అయిపోయావు. నువ్వు మాట్లాడితే బ్రహ్మంగా మాట్లాడుతున్నావు, చూపు బ్రహ్మంగా చూస్తున్నావు, శాస్త్ర బ్రహ్మంగా చేస్తున్నావు, అన్నీ కూడా అందరితోటి పూజింపబడుతున్నావు. అందరిలోని అందరికీ ప్రేమను పంచుతున్నావు. అందరూ నిన్ను ప్రేమలో ముంచుతున్నారు. కారణం నువ్వు బ్రహ్మంగా ఆ బ్రహ్మ అంటే తెలుసుకుని ఆచరించి అనిపించినప్పుడు అంతే. ఎవరైనా అంతే, నువ్వు అని కాదు. ఇప్పుడు ఆధ్యాత్మిక సంపద అంటే యోగులు, జ్ఞానులు వాళ్ళందరూ మరి అది నిజమైన సంపద అని తెలుసుకుని ఆ సాధన చేసి ఆచరించి అనుభవించారు. మరి అలాంటి అమ్మ కూడా అలాగా ఆవిడ 8వ సంవత్సరం నుంచి కూడా ధ్యానం చేసి ఈ ఆధ్యాత్మికను ఆవిడ చదివి కొంతవరకు ఆచరించి ఆ సాధన చేసి అనుభవం పొంది, ఇంకా అనుభవం పొందిన తర్వాత అదిగా ఆవిడ ఉండిపోయి ఎన్నో సంవత్సరాలు వ్యక్తం చేయకుండా ఆవిడ అనుభవించి తర్వాత ఇక్కడ అమ్మ కూడా ఒకటే అంటారు, అడిగితేనే చెప్పాలరా, అడగకపోతే
అడగకపోతే ఏంటి? అడగకపోతే మనం చెప్పింది కాదు ఇది. ఇది దీనికి ఏముండాలి? తపన ఉండాలి. నేను తెలుసుకోవాలనే తపన ఉన్న వాడికే ఇది తెలియబడుతుంది. ఇక్కడ తట్టండి తెరవబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది అంటాడు యేసు. ఎందుకంటే తడితేనే నీకు కావాలని తెలుసుకోవాలని సత్యంగానికి వచ్చావు కాబట్టి నీకు తెలియబడుతుంది. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏం తెలియబడుతుంది? నీకు ఏం తెలియబడదు అనుకోవటం, కానీ ఏమి నీకు ఆచరణకు అనుకూలంగా ఏమీ ఉండదు, ఆచరించడానికి అవకాశమే ఉండదు. ఎప్పుడైతే సత్యంగానికి వచ్చావో ఎలా ఆచరించాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి అని అమ్మ నడుస్తా చేస్తా చూస్తా అన్ని చూపించారు. కాబట్టి నీకు అవలేలుగా ఇంటికాడ మనం ఆచరిస్తాం అనుభవిస్తాం. ఆచరించి ఎప్పుడైతే అనుభవించావో నీకు అర్థమవుతుంది, ఇంకంత క్షణం కూడా వ్యర్థం అవుతుంది, అనుభవం వస్తుంది. ఎప్పుడైతే ఆచరించావో నీకు అనుభవం వస్తుందమ్మా. అనుభవం వచ్చినప్పుడు నీకు ఇంకా అసలు ఎవరు చెప్పింది లేదు, అడిగేది లేదు. క్షణం కూడా వృధా చేసుకోకుండా అమ్మ మాటలు వింటూ ఇక్కడ మరి నాకు ఎంత ఎలాగ చెప్పారు? ఎన్ని 4 సంవత్సరాలు చెప్పారు నాకు అమ్మ. ఈ జ్ఞానాన్ని గురించి ఎన్ని కోణాల్లో చెప్పారో నాకు అసలు ఇప్పుడు కూడా నా మొత్తం అంతా ఈ మాటలన్నీ అమ్మ చెప్పిన మాటలే ఈ లోపల అలా ఉండిపోయింది. ఎందుకంటే ఇక్కడ బాహ్య విషయాలన్నీ కూడా ఈ అమ్మ మాటలతోటి అవన్నీ బయటకు వెళ్ళిపోయి ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకేమన్నా ఏదైనా అంతే, ఇక్కడ మురికి నీరు ఉందా దాని నిండా మంచినీళ్ళు పోయిగా మురికి నీళ్ళు మొత్తం పోయే మంచినీళ్ళు ఎలాగ అవుతాయో అలాగే మనసుతోటి ఇంద్రియాలతోటి నేను బొట్టలో ఉన్నవన్నీ కూడా ఎప్పుడైతే బాహ్యంగా 18 గంటలు కష్టపడి ఆధ్యాత్మిక బాహ్యంగా సంపాదించాలని భావన 18 గంటలు భావనలో ఉండిపోయింది. అదే భావన అది ఆపి ఎప్పుడైతే ఇది ఆధ్యాత్మిక సంపాదించాలని భావన మార్చేటప్పటికి నెమ్మదిగా అది అంతా పోయి ఇది ఫుల్ అయింది. అప్పుడు అది ఫుల్ అయింది, ఇప్పుడు ఇది ఫుల్ అయింది. ఎందుకంటే నువ్వు వేసి చేస్తే అది అవుతుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ అమ్మ ఒకటే చెప్తారు, ఇక్కడ బాహ్య చదువులకి ఒక వయసు, డబ్బు ఇవన్నీ ఉండాలి. ఈ ఆధ్యాత్మిక డబ్బు అక్కర్లేదు, వయసు అక్కర్లేదు. ఏం కావాలి? నీ మీద నీకు నమ్మకం, నీ మీద నీకు విశ్వాసం, నీ మీద నీకు దృఢ సంకల్పం. నాకు ఎందుకు రాదు అనే పట్టుదల, అంతే. అవి ఉన్నాయా నీకు? అది వస్తుంది. ఎందుకంటే చూడండి, మరి ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక అందరికీ అతి తేలిగ్గా, అతి సునాయాసంగా అతుల్యానం అంటే ఇదా, జన్మరాహిత్యం అంటే ఇదా? జన్మరాహిత్యం అందరికీ సాధ్యమేనా? మానవ జన్మించిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం సాధ్యం. ఎప్పుడు వాళ్ళు అనుకుని నేను కావాలి అనుకుని అది తెలుసుకుని ఆచరిస్తే ఎవరైనా అవుతారు. అది తెలుసుకోవాలి, ఆచరించాలి, అనుభవించాలి. ఆచరించినప్పుడు అనుభవం. ఇక్కడ జన్మరాహిత్యానికి ఇక్కడ అన్ని కూడా అమ్మ అన్ని కూడా 2 మాటల్లోనే చెప్తారు. ఒకటి దేహభావన వేడరా, బ్రహ్మభావంలో ఉండరా. అంతే. దేహభావంలో ఉన్నావా జన్మచక్రంలో తిరుగుతావు, బ్రహ్మభావంలో ఉన్నావా జన్మకి రావు. అంతే. ఈ 2 మాటలు. జన్మరాహిత్యం, జన్మకు మళ్ళీ రావు. బ్రహ్మభావంలో ఆఖరి శ్వాస వరకు ఉన్నావా నీకు ఇంకా జన్మరాహిత్యం అంటే నువ్వు మళ్ళీ జన్మకు రావు. నేను దేహభావంలో ఉన్నావా నువ్వు వస్తే ఇంకా నువ్వు జన్మచక్రంలో సత్తా పట్టుగా ఉండటమే. అట్టి లక్షణాలు అది. అదే అమ్మ ఏమని చెప్తారు? దేహభావన వేడరా, బ్రహ్మభావంలో ఉండరా. బ్రహ్మభావంలో ఉండటానికి కారణం దేహం నువ్వు అనుకుంటున్నావు, ఈ మేనే నేను అనుకుంటున్నావు. కానీ ఈ మేనికి ఆధారమైన బ్రహ్మాన్ని నువ్వు తెరవట్లేదు. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ఇక్కడ బ్రహ్మ అంటే ఎవరో ఇచ్చేది కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, పుచ్చుకునేది కాదు, కొనుక్కునేది కాదు. ఇవన్నీ కూడా అన్ని నువ్వే ఉన్నావు. ఆ బ్రహ్మమే నువ్వై ఉన్నావు. ఆ బ్రహ్మము నువ్వై ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోకుండా ఈ ఈ ఆకారమే నిజం అనుకుంటున్నావు, ఈ మేనే నేను అనుకుంటున్నావు. ఈ వ్యవహారంలో పడిపోయింది. అంతే. దీనికి ఈ దేహానికి ఆధారం బ్రహ్మ అని అమ్మ దగ్గరికి వచ్చాకనే తెలిసింది. నాకైతే ఇవన్నీ నేను చెప్పి ప్రతి మాట నా అభిప్రాయం, ఎవరిని నేను పోల్చుకోవట్లేదు. నాకు ఎవరు అమ్మ చెప్పిన మాటలే నేను మళ్ళీ మననం చేసుకుంటున్నాను. నేను ఈ ధ్యాసతోనే ఉంటాను. ధ్యానానికంటే నాకు ధ్యాస ఎక్కువ, ఈ మననం ఎక్కువ. ఇక్కడ చెప్పిన మాటలు కూడా నేను చెప్పేది కాదు. అమ్మ బ్రహ్మార్పణం అనేటప్పటికీ అమ్మ దగ్గరకు వచ్చి కూర్చునేటప్పటికీ ఇక్కడ చెప్పింది అమ్మే, చెప్పించేది అమ్మే, వినిపించేది అమ్మే, అనిపించేది అమ్మ, అన్నీ అమ్మాయి. నాకైతే ఏమీ రాదు కాబట్టి నాకు ఆ నమ్మకం. ఇక్కడ నాకు ఏమీ రాదు కూడా. చేత ఇవన్నీ కూడా
ఎవరికైనా ఇక్కడికి ఈ సత్సంగానికి వస్తే ఇక్కడ ఎవరైనా సరే ఆ జన్మరాహిత్యం రహస్యం తెలుసుకుంటారు, జన్మరాహిత్యం చేసుకుంటారు. ఆ రహస్యం అది ఏంటి అంటే అది తెలుసుకుంటే ఆచరించి అనుభూతి అయిపోతాం అంతే. ఇక్కడ ఏమీ కాదు, ఎవరు ఇచ్చేది కాదు. ఇది డబ్బుతోటి పని కాదు, జనంతోటి పని కాదు, వయసుతో అసలే పని కాదు, చదువులతో పని లేదు. మరి ఇవన్నీ ఏంటి? మరి ఇక బాహ్యంగా చదువులు, నీకు బాహ్యంగా ఉద్యోగం కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, బాహ్య సంపదలకి చదువు కావాలి, పెట్టుబడి కావాలి, అన్నీ కావాలి. ఈ ఆధ్యాత్మిక సంపద ఏమీ అక్కర్లేదు. ఏం కావాలి? నీకు నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ. అంటే శ్రద్ధ ఎప్పుడైతే ఉందో, నమ్మకం, విశ్వాసం ఎప్పుడైతే పెట్టుబడి పెట్టావో నీకు అన్ని అందుతాయి. అందుతాయి కాదు, అందుతాయి కదా, అన్ని తేరుతాయి. ఇంకా అక్కడ దీని గురించి మనం ఎవరు కూడా ఇంత కూడా సంశయం అక్కర్లేదు. ఇక్కడ సత్సంగానికి వచ్చిన ప్రతి మనిషి కూడా ఎవరిని అడిగినా సరే చూసుకోండి, ఎవరిని అడగండి. అమ్మ దగ్గరికి వచ్చి సత్సంగం విన్న వాళ్ళు, ఒక 10 రోజులు సత్సంగం విన్న వాళ్ళు ఎవరైనా సరే, మరి జన్మరాహిత్యం నీకు సాధ్యమేనా అంటే తప్పకుండా సాధ్యమే. నేను అనుకుంటే నేను అవుతాను, నేను ఆచరిస్తే నేను అవుతాను, నేను నడిస్తే నేను అవుతాను అని ప్రతి ఒక్కళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతారు? ఆ మర్మం తెలుసుకుంటారు. ఆ మర్మం తెలుసుకుంటారు. ఇది ఆచరించవచ్చు, నేను అనుభవించవచ్చు, నేను అవ్వచ్చు. ఇవన్నీ కూడా అర్థం. నమ్మ దగ్గరికి ఎవరు వచ్చినా సరే బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం అందరి లక్ష్యం ఒక్కటే. ఏంటది? ఏంటి? జన్మరాహిత్యమే నా లక్ష్యం. అంటే రెండో మాట లేదు. ఇక్కడ జన్మరాహిత్యమే నా లక్ష్యం అనడానికి అమ్మే నిదర్శనం. అమ్మ జన్మరాహి నా లక్ష్యం అనుకున్న దానికి ఇక్కడ కూర్చుంటే చాలమ్మ అన్నీ అర్థం అవుతాయి. ఎందుకంటే అన్నీ కూడా అమ్మ విడమర్చి చక్కగా చెప్తారు. అమ్మ మరి ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది కొత్తగా ఒక్కడిద్దరు విన్నా వాడికి అర్థమయ్యేలాగా అమ్మ చెప్పవలసింది. ఒకటే చెప్పిదే చెప్తారు. ఎందుకంటే అంతకంటే ఇవి లేదు. ఇక్కడ రెండే భావాలు, ఒకటి దేహ భావన, రెండు బ్రహ్మ భావన. ఇవన్నీ చూడండి. మరి అమ్మ చెప్పేదాంట్లో ఏంటంటారు? మరి సత్సంగులు అమ్మంటున్నారు, చూడండి అమ్మంటున్నారు. ఏమంటారు? మరి జన్మ కారణం కర్మరా, మరి కర్మ కారణం దేహభావనరా. మరి దేహభావంతో నువ్వు చేస్తే ఏమవుతుందిరా? మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం వస్తుందా? మరి మరి ఈ రెండు కర్మలేరా? ఈ రెండు నిన్ను జన్మ చక్రంలో తిప్పుతాయిరా. మరి జన్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? జన్మ లేకుండా ఉండాలంటే కర్మ ఉండకూడదురా. మరి కర్మ ఉండకూడదంటే నేనేం చేయాలమ్మా? నువ్వేం చేయాలంటే దేహం నేననే భావన, ఈ దేహం ఏంటో తెలుసుకోరా. చూసారా అమ్మ చెప్పే మాటలు ఎంత సింపుల్ గా ఉంటుందో చూడండి. ఈ దేహం ఏంటో తెలుసుకోరా సత్సంగులు, ఈ దేహం ఏంటో తెలుసుకోరా అమ్మలు, బ్రహ్మాలు. ఈ దేహం ఏంటో తెలుసుకుంటే ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలో తెలుస్తుందిరా అని చెప్తారు. మరి అమ్మ ఏం చెప్తారు? ఈ దేహం ఒక పంచభూతాలతో తయారైన పాత్రరా. తల్లి గర్భంలో ఆ పరమాత్మ అంశే కదరా అందరూ కూడా. తల్లి తిన్న ఆహారం ఈ పంచభూతాల వల్లే కదా. ఆ తల్లి తిన్న ఆహారం వల్లే కదరా ఈ ఆకారం పైకి ఆ అంశకి ఆకారం ఏర్పడింది. అది ఈ ఆకారం ఎలా ఏర్పడిందో చూడండి. అన్ని కూడా ఇంక మీకు సంశయం లేకుండా చెబుతారు అమ్మ. చూడండి ఏమన్నారు? అమ్మ ఈ పంచభూతాలు ఎలాగా పంచభూతాలతో తయారైందో చూడండి. ఇక్కడ భూమిలో పండి తింటుంది తల్లి, నీళ్లు తాగుతుంది కదా, ఒంట్లో వేడి, గాలి, ఖాళీ తత్వం. ఈ 5 కూడా తల్లి ఒంట్లో వేడి లేకపోయినా కూడా తల్లి ఉండదు, అది లోపల నువ్వు ఉండు. అంటే అన్నీ కూడా ఈ పంచభూతాల ఆధారంతో నీ లోపల ఆ అంశిక పరమాత్మ అంశిక ఆకారం ఏర్పడింది. అందరూ అర్థమైందమ్మా? మరి ఆకారం మరి బయటకు వచ్చిన తర్వాత 9 నెలలకు బయటకు వస్తుంది కదా. మరి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందంటే అమ్మంటున్నారు మరి దానికి ఒక 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఏ పేరు పెట్టరు కదరా. అవునమ్మా పెట్టరు. మరి తర్వాత ఉయ్యాల తట్లో పడుకోబెట్టి చుట్టూ ఉన్నవాడిని, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ కేగేసి అప్పుడు ఏం చెప్తారు? ఆ ఆకారానికి ఒక పేరు పెడతారు కదరా తల్లిదండ్రులు. అవునా కాదా? అవునమ్మా నిజమే. మరి ఆకారానికి పెట్టిన పేరు అందుకే నామం, రూపం, గుణం నువ్వు కాదు అని చెప్తాను. అదేరా నామం తల్లిదండ్రులు పెట్టారు, రూపం పంచభూతాలతో తయారైంది కదరా.
చేత నామం రూపం గుణాలు అది నువ్వు తయారు చేసుకున్నావు. అది ఇవన్నీ కూడా నువ్వు కాదు. అది అర్థమైందమ్మా. ఇవన్నీ ఎప్పుడైతే నామరూప గుణాలకు అతీతం బ్రహ్మం. అర్థమైందా? ఈ నామం తల్లిదండ్రులు పెట్టారు, రూపం పంచిపోతారు, తల్లి గర్భంలో తయారైంది. ఆ తల్లి గర్భంలో కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఆకారానికి పెట్టి ఆహారం ఈ పంచిపోతాలతోనే కదా మనం తినేది కూడా. అంచేత ఈ పంచిపోతాలతో తిన్న ఆహారం వల్ల ఈ ఆకారం ఉంది అని 100% నీకు సంశయం అనేది లేకుండా అమ్మ క్లియర్గా చెప్తారు కదా. మరి ఇంకా ఇక్కడ పాపం పుణ్యం కూడా రెండు కూడా బంధాలు అంటున్నారు కదా. పుణ్యం బంధం ఏంటి అని మనందరికీ వస్తుంది. నిజమే, పుణ్యం బంధం కాదు. కానీ ఆలోచించి అమ్మ చెప్పేది ఏంటంటే అది ఎలా ఉంటుందంటే చెప్తాను. పాపం చేసుకున్న వాళ్ళకి అది చెప్పారు కదా, కొంచెం నరకం అంటారు, పుణ్యం చేసిన వాడికి స్వర్గం అంటారు. అంటే మంచి 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 జన్మ, ఇది కష్టమైన జన్మ అంతే. ఇక్కడ మంచి జన్మ అంటే ఏంటి? మంచి జన్మ అంటే ఏంటి? నీకు అన్ని సదుపాయాలతోటి, అన్ని భోగాలతోటి, అన్నిటికీ అన్ని చక్కగా నీకు దేహానికి కావాల్సిన అన్ని సదుపాయాలతోటి నువ్వు మంచి కుటుంబంలో అన్ని 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 వసతులతోటి నువ్వు పుడతావు. అదేంటమ్మా. మరి అమ్మ చెప్పేది అక్కడే అన్నారు. మరి అక్కడ కూడా నీకు ఏ అహంకారం వచ్చిందో, ఏ మమకారం వచ్చిందో మళ్ళీ కిందికి వెళ్ళిపోతావురా సత్సంగులు అక్కడ. అంచేత అది మహాత్ముడు. పుణ్యం కూడా బంధమే. ఎందుకు మళ్ళీ ఎందుకు ఆ పని మళ్ళీ చేయాలి కదా, మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి కదా. మళ్ళీ అక్కడ ఏమో ఎలా ఉంటుందో, ఆ వాతావరణం ఎలా ఉంటుందో, ఆ భావాలు ఎలా ఉంటాయో, ఆ చుట్టూ పాత్రలు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ అక్కడ ఏ అహంకారం వచ్చినా, ఏ మమకారం వచ్చినా మళ్ళీ పాతాళం కిందకి వెళ్ళిపోతారా సత్సంగులు అని చెప్పారు. అమ్మందాక చెప్పారు కదా. అంచేత మరి పుణ్యం కూడా మనకి ఎందుకు ఆ బంధం మళ్ళీ వద్దు, నేను ఇంక జన్మకి రాను అనే భావంతో మనకి పుణ్యం పాపం లేకుండా ఉండొచ్చా? తప్పకుండా ఉండొచ్చురా. పుణ్యం పాపం లేకుండా ఏం చేయాలమ్మా? పుణ్యం పాపం లేకుండా ఉండాలంటే సత్సంగులందరికీ అమ్మ చెప్పిమంట ఒకటే. ఇక్కడ దేహభావం వల్లే కర్మలు వస్తాయి కదా, దేహభావన వల్ల పుణ్యం పాపం వస్తాయి అని చెప్పారు కదా. ఇంకేత మరి భావన మార్చుకో. అది ఇక్కడ నిజమైన దాన్ని నువ్వు పట్టుకో. అది ఏది నిజం? ఈ దేహం నిజం కాదు, ఇది మార్పు చెందేదాన్ని ఇది నిజం అనుకుంటున్నావు. ఈ మేలు నేను అనుకుంటున్నావు కాదు. ఈ మేలుకి ఆధారమైన బ్రహ్మాన్ని నువ్వు. ఇది బాగా మన సత్సంగులందరికీ బాగా తెలుసు. కానీ కొత్తగా తెలుసుకునే వాడికి, వినేవాడికి ఇది అమ్మ మళ్ళీ చెప్పుకుంటున్నారని చెప్తామమ్మా. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే దేహభావన వీడాలంటే, బ్రహ్మభావంలో ఉండాలంటే ఈ మర్మం తెలుసుకుంటే కానీ ఎవరు ఉండలేరు. ఇది నిజం అనుకుంటాం కదా. నేను అలా అనుకున్నాను, ఇదంతా నా అభిప్రాయం. అమ్మ చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. అప్పటి నుంచే నేను నా భావన మార్చుకున్నాను అని చెప్తున్నాను. అని చెప్తే ఇవన్నీ చూడండి. ఈ దేహభావన మారలా, బ్రహ్మభావంలో ఉండరా సత్సంగులు అని చెప్తారమ్మ. ఈ దేహభావన మానరంటే భావాన్ని మార్చుకో, దేహాన్ని కాదమ్మా. ఈ దేహం ఒక బ్రహ్మ పనిముట్టు. ఈ దేహం దేవాలయంలో ఉండాలి. ఈ దేహంతో ఈ దేహంలో ఉన్న దేహిని పట్టుకోవాలంటే దేహం ఉండాలి. ఈ దేహంతో ఈ దేహిగా నువ్వు నడవాలి, దాన్ని పట్టుకుని అదే నువ్వు అయిపోవాలి. అది దేహిగా నువ్వు మిగలాలంటే ఈ దేహం ఉండాలి. ఈ మానవ జన్మ అంత గొప్ప జన్మమ్మా. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ మానవ జన్మ అంటారమ్మా. మరి ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మకు రా. ఈ మానవ జన్మ ఒక్కటే మర్మం తెలుసుకునే జన్మ, జన్మ లేకుండా చేసుకునే జన్మ. అదేందా ఈ దేహం దేవాలయంలో చేసుకునే జన్మ. జీవుడే దేవుడయ్యే జన్మ. జీవుడు దేవుడిగా మారి జన్మితే. ఇక్కడ జీవుడు దేవుడే జీవుడిగా మారాడు. లక్షణాలు మార్చుకుని మళ్ళీ ఆ లక్షణాలు మార్చుకుని దేవుడిగా తయారవ్వాలంటే ఈ జన్మే. ఇవన్నీ కూడా ఇక్కడ సత్సంగంలో కూర్చుంటే అమ్మ అన్ని క్షుణ్ణంగా ఏ సంశయం లేకుండా ఒక్కటి కూడా నీకు ఇంక ఏమి ఇక్కడ తెలుసుకోవాలని క్వశ్చన్ మార్క్ ఉండదు. ఇక్కడ అన్ని కూడా చక్కగా అర్థమయ్యి ఆచరణకు అనుకూలంగా, నడకు అనుకూలంగా, భావాలకు అనుకూలంగా, అన్నిటికీ చేతలకు అనుకూలంగా అన్ని కూడా చక్కగా పాత్ర డ్యూటీకి అనుకూలంగా అన్ని కూడా ఇక్కడ అమ్మ చెప్పేటప్పటికి అంతా అర్థమై చక్కగా నీ జీవితాన్ని అంతా ఎలా ఉంటుంది అనుకున్నారు. సత్సంగానికి వచ్చిన ప్రతి సత్సంగి ప్రతి క్షణం సంక్రాంతి లాగా ఉంటుంది.
అమ్మ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా దేహభావన అనే భావన వేడతారు, బ్రహ్మ భావనలో ఉంటారు. బ్రహ్మ భావనలో ఉంటా కాదు, బ్రహ్మ నడుపుతారు, ఆచరిస్తారు, అనుభవిస్తారు. ప్రతి క్షణం సంక్రాంతి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కూడా ప్రతి క్షణం సంక్రాంతి లాగే వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ఇంక తెలుసుకున్న తర్వాత ఆఖరి శ్వాస వరకు అలా ఉండటానికి ఉంటారండి. ఇప్పుడు ఉంటారు, ఆఖరి శ్వాస వరకు ఉంటారని చెప్తారు అమ్మ. ఎందుకంటే తెలుసుకున్నారు, ఆనందం అనుభవిస్తున్నారు కాబట్టి ఇంక దానికి సంశయం లేదు. సంశయం లేకుండా అలా ఉండిపోతారని చెప్తారమ్మ. నిజం కూడా మనందరూ కూడా చూడండి, మరి నిజంగా ఇలాంటి కరోనాలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ సత్సంగం ఆకుండా అఖండంగా జరుగుతుందంటే ఇది ఆ బ్రహ్మ సంకల్పం కాకపోతే ఒక మానవ సంకల్పం అనుకుంటారా? కాదు. ఇది దేహభావంతో ఉన్నోడి సంకల్పం చేస్తే అవ్వదు. ఆవిడ బ్రహ్మభావంలో ఉన్నారు కాబట్టి జ్ఞాన సంకల్పమే కార్యసిద్ధి. అది ఒకటి అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు ఎలా అఖండంగా ఈ బ్రహ్మజ్ఞానం జరుగుతుంది అంటే అది ఆ బ్రహ్మ యొక్క పవరే, ఆ బ్రహ్మ భావన యొక్క పవరే, ఆ బ్రహ్మ యొక్క పవరే. అంటే ఆ జ్ఞాని సంకల్పమే ఈ కార్యసిద్ధి ఎలా జరుగుతుందమ్మా. దీనికి ఇంక ఏమి సంశయంగానే ఏమి ఉండద్దు, ఏమి ఉండక్కర్లేదు. ఏ సత్సంగమైనా ఎలాగ అఖండంగా జరిగి ఈ సత్సంగం ఎలా అమ్మ ఇది ఎవరిని పోల్చుకునేది కాదు. ఎవరిని అంటానికి ఎవరి భావం వాళ్ళది, అది ఎవరిని మనం అనుకోవడం అందరూ గొప్ప వాళ్ళే. ఇక్కడ అమ్మ మాత్రం నేను అనేది అమ్మ చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఎంత కరోనా 2 సంవత్సరాల నుంచి కరోనా ఉన్నా ఆవిడికి నేను బ్రహ్మాన్ని అంతా బ్రహ్మమేరా. ఎవరు ఈ దేహం ఎప్పుడు ఎక్కడ ఎలా పోవాలో అలా పోతుంది. కానీ అందరితోటి ఇక్కడ అమ్మ కూడా ఏమన్నారు, కాకుల్లో ఉండాలి కానీ కోకలా కొయ్యాలి అంటారు. అంటే మనం సంఘంలో ఉన్నాం, ఆ సంఘంలో వ్యవహారం అందరు సంఘానికి కట్టుబడి వాళ్ళందరూ చెప్పినట్టు చేసుకుంటూ చక్కగా మన దేవుడి విధానం గడపాలిరా సత్తంలా చెప్తారమ్మ. అమ్మ దేనికి వ్యతిరేకం కాదు, అది మాత్రం అన్నిటిగా అనుకోలవే. ఇక్కడ సంసారం అనే పాత్ర డ్యూటీ చేస్తూ లోపల సన్యాసిగా ఉండాలని చెప్తారు. కానీ పాత్ర డ్యూటీ మాత్రం వద్దని మనమని అందరూ పాత్ర డ్యూటీ ఇష్టంగా చేయాలి. ఇక్కడ కట్టుబాట్లు బట్టి మనం అందరూ ఉండాలి. ఇంట్లోనే ఉండాలి, బయట ఉండాలి, వ్యవహారంలో ఉండాలి, అన్నింటిలోనే ఉండాలి. ఇంట్లోనే బయటలోనే పాత్రగా ఉంటూ లోపల ఆధ్యాత్మికంగా కూడా లోపల కూడా సన్యాసిలా ఉండాలి. అది ఇక్కడ అమ్మ ఈ సత్సంగంలో మనం నేర్చుకునేది కాదు, ఆచరించేది అనుభవించేది అదే. ఇక్కడ ఇంకంతకంటే ఏమీ లేదు. చూడండి ఇవన్నీ కూడా మనం అమ్మ ఎన్నిసార్లు చెప్పుకున్న ఇవన్నీ కూడా అంతే. ఇక్కడ పాపం పుణ్యం బంధం అంటాం కదా. మరి పాప పుణ్యం బంధం లేకుండా మరి నేను జన్మకు రాకుండా కర్మ లేకుండా ఉండాలంటే ఏంటి అని మన సత్సంగులు అడిగితే అమ్మ చెప్పారు. అమ్మ ఏమంటున్నారు, ఒరే నువ్వు ఈ దేహానికి ఆధారం బ్రహ్మమే కదరా. మరి ఈ మాట్లాడేది ఎవర్రా? బ్రహ్మం. ఈ అనిపించేది అంత బ్రహ్మే కదరా. ఈ దేహం జడమే కదా. ఈ జడం అంటానికి ఏంటంటే ఈ బ్రహ్మ పక్క తప్పుకుంటే అమ్మా ఏమవుతుంది? ఇది శవం అవుతుంది, అంతే కదా. ఈ శవం అవుతుంది కదా, మీకు అర్థమైంది కదా. అంచేత ఈ దేహానికి ఆధారం బ్రహ్మం. ఆ బ్రహ్మం పక్క తప్పుకుంటే ఇది శవం జడమైపోతుంది. అంచేత ఈ మూలం బ్రహ్మమా, అది ఆ బ్రహ్మమే మాట్లాడుతుందా? అది ఉన్నని చెప్పి ఈ వ్యవహారం జరుగుతుందా? అదే మూలమా? అదే అంటే ఇక్కడ బ్రహ్మమే నిజమైంది, ఆ బ్రహ్మమే చేయిస్తుంది, బ్రహ్మమే అనిపిస్తుంది, అనిపించేది అన్ని బ్రహ్మమే. ఇది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఓహో ఈ దేహం జడమా, ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను చేస్తాను అనుకుంటున్నాను కాదు అని. ఇంకా ఈ దేహభావం వీడి బ్రహ్మమే, చేసింది బ్రహ్మ, చెప్పింది బ్రహ్మ, అది బ్రహ్మ, వీడి బ్రహ్మ, అన్ని బ్రహ్మమే అని అర్థమయ్యి అప్పటి నుంచి ఏమవుతుంది, ఇది బ్రహ్మని తోడపడిపోతావు, ఇది బ్రహ్మమే నిజం అనుకుంటావు. అప్పుడు నిజమని తెలుస్తుంది, అనుభవిస్తున్నాం. ఇంకా అనుకోవడం కాదు, అదే నువ్వు అవుతావు. ఇంకా అక్కడ ఏమవుతుందంటే అమ్మ చెప్పే దాంట్లో ఇక్కడ బ్రహ్మమే నువ్వని ఎప్పుడైతే అనుకుని అది స్థిరపడిపోతావే అంతా బ్రహ్మాత్మం.
అంటే చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది బ్రహ్మం, అన్ని బ్రహ్మమే అని మనకి అర్థమవుతుందమ్మా. అప్పుడు అంతా బ్రహ్మార్పణం. నేను బ్రహ్మాన్ని కాబట్టి నాలో ఉన్న బ్రహ్మం అందులో ఉన్న బ్రహ్మం చేద్దాను కాబట్టి బ్రహ్మార్పణం అంటున్నాం అని అనమంట. అని భావన ఎప్పుడైతే మారిందో నీకు అసలు కర్మ లేదు, ఇంకా బ్రహ్మ భావంలోకి నీకు కర్మ లేదు, మళ్ళీ జన్మ లేదు. అర్థమైందా? ఇది ఎంత తేలిక చూడండి. ఇది సత్సంగంలో వస్తే అందరికీ అర్థమవుతుంది. సంశయం ఉండదు అక్కడ, ఏమి అసలు సంశయం ఉండదు. నిజమే 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 అని నీ మనస్సు, ఇంద్రియాలు, దేహభావం అన్ని ఒప్పుకుని అన్ని కూడా ఇది నిజం అనుకుని నిజం అని నమ్మి ఆ బ్రహ్మలో సరెండర్ అయిపోతాయి. అంతా మొత్తం బ్రహ్మ అవుతావు, బ్రహ్మంగా ఉంటావు. ఈ దేహం బ్రహ్మార్పణంగా జీవితం గడుపుతుంది. సంశయం మాత్రం ఎవరికీ లేదు. అది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక నువ్వు ఎప్పుడైతే బ్రహ్మార్పణం అనుకుంటా, నేను బ్రహ్మాన్ని స్థిరపడిపోయి బ్రహ్మార్పణ భావం తోటి ఏదైనా బ్రహ్మార్పణం ఉంటే నీకు కర్మ లేదు, నీకు జన్మ లేదు. చూసారా? మరి మరి ఇది సాధ్యమా కాదా? మీరే అర్థం చేసుకోండి. ఇది నా అభిప్రాయం, నాకు నిజం అనిపించింది, నాకు ఇది నిజంగా నేను అలా ఉండాలి, ఉంటాను, ఉండాలి, ఆఖరి శ్వాస వరకు ఉండేలాగా నేను ఆ సాధనతో ఈ సత్సంగ ప్రభావం వల్ల, ఈ సత్సంగం వల్ల, నేను అభ్యాసం వల్ల నేను అలా ఉంటూ అన్ని దేహకూటీలు చేసుకుంటూ, ఆత్మధర్మం చేసుకుంటూ, ఆ పాత్ర శుద్ధి చేసుకుంటూ మనం ఆఖరి శ్వాస వరకు ఇలా ఉండి శక్తి యుక్తి అది నువ్వే సంపాదించుకోవాలి. ఆ శక్తి యుక్తి నీ దగ్గరే ఉంది. బ్రహ్మంగా ఉన్నవాడికి అన్నీ వస్తాయి, అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇక్కడ నేననే భావన, దేహభావన రాకుండా ఉంటే నేను బ్రహ్మాన్ని అనుకుంటే అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇక ఇక్కడ ఏ సంశయం లేదు, ఏ భ్రమ లేదు, భ్రాంతి లేదు. అంత బ్రహ్మంగా బ్రహ్మార్పణంగా జీవితం గడుపుతుంది. ఆఖరి శ్వాస వరకు అలాగే ఉంటాం. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నామంటే ఇలా అనుకోకపోతే మనకి ఈ రోజు అమ్మ ఇక్కడ అమ్మ చెప్పేది ఏంటంటే ఇక్కడ రోజు ఈ దేహానికి ఆహారం భోజనం ఎలా 2 పూట్ల పెడతావో ఈ బ్రహ్మానికి కూడా ఆహారం ఈ సత్సంగమేనమ్మా. ఈ సత్సంగం అనే ఆహారమే బ్రహ్మంగా ఉండటానికి, బ్రహ్మ లక్షణాలుగా నువ్వు నడవటానికి, బ్రహ్మాత్మంగా ఉండటానికి, నువ్వు బ్రహ్మంగా స్థిరంగా ఉండటానికి, నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ఉండాలంటే ఈ సత్సంగం వల్లే ఈ బ్రహ్మానందంగా ఉండగలుగుతాం. ఇంకా దేనివల్ల ఇది పొందలేవు, తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. సత్సంగమే నీకు సరైన బడి, సత్సంగమే నేను అన్ని సరి చేసుకునేది, సత్సంగమే సరైన మార్గంలో నిలబెట్టేది, సత్సంగమే అన్నిటికీ నీకు జన్మరహితానికి దిక్కు సత్సంగమే. ఇక్కడ సత్సంగం తప్ప ఇంకోలేదు అని చేత లైట్ హౌస్ చూడండి, వాడ యొక్క మార్గాన్ని ఎలా చూపించిందో, ఎలా వాడికి ఎలాగా దారి చూపించిందో, ఇది కూడా సత్సంగం కూడా నీకు బ్రహ్మంగా ఉండటానికి, జన్మరాహిత్యానికి ఒక లైట్ హౌస్ వాడికి ఎలాగా దారి చూపించిందో ఇది కూడా అంతే. నీకు ఇంకా 2వ మార్గం లేదు. దీనికి మార్గం ఏంటంటే నువ్వు ధ్యానమే చేయాలి. ఇక్కడ సత్సంగంలో చేయవలసిన అమ్మ ఏం చెప్తారు, ఇక్కడ తెలుసుకుంటా కానీ అనుభవం రావాలంటే, ఆచరించాలంటే నువ్వు బ్రహ్మంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే ధ్యాన మనోమౌనమే నువ్వు బ్రహ్మం. ఇక ధ్యానం అని ఎక్కువ అమ్మ చెప్తున్నారు. మన అందరూ కూడా ధ్యానం ఎక్కువ చేయాలి కాదు, చేయవలసింది అదే మార్గం, ఇంకా 2వ మార్గం లేదని చెప్తున్నారు అమ్మ. చూడండి ఇక్కడ అంటున్నారు బ్రహ్మానుభవం పొందిన తర్వాత ఇక ఏ సందేహము ఉండదురా సత్సంగులు అమ్మంటున్నారు. బ్రహ్మానుభవం పొందిన తరువాత బ్రహ్మాన్ని నువ్వు ఎప్పుడైతే ఆచరించి అనిపించావో ఇంకా తర్వాత ఏముంది, ఇక ఏ సంశయం ఉండదు, ఏ సందేశం ఉండదు, నీకు ఇక ప్రశ్నే ఉండదు. అది అక్కడ అమ్మ చెప్పింది. జ్ఞాని సదా బ్రహ్మానుభవంలో స్థిరుడై ఉంటాడు రా సత్సంగులు. జ్ఞాని అంటే ఎవరు? ఈ సాధకులే. ఈ ఆధ్యాత్మిక ఎవరు ఆచరించి అనుకుంటారో వాళ్ళే జ్ఞానులు. వాళ్ళకి ఎలా ఉంటారు? సదా బ్రహ్మానుభవంలో స్థిరుడై అలా స్థిరపడిపోయి హాయిగా ఆనందంగా ఉంటాడుగా సత్యం. మరి కదమ్మా, మనందరూ అలా ఉన్నాం కదా. మరి అర్థమైంది కదా. అది ఇక్కడ ఏమన్నారు అమ్మా, బ్రహ్మానందం పొందిన తరువాత ఇక ఏ సందేహము ఉండదురా, ఇంకే సంశయం ఉండదురా, ఇంకే నలకలు ఉండవు. జ్ఞాని సదా బ్రహ్మానుభవంలో స్థిరుడై హాయిగా అమ్మకు మధ్య అంశం ఎంత స్థిరంగా హాయిగా. అదే నీకు నిదర్శనం. ఇంక మనం ఎవరైతే తీసుకోక్కర్లేదు, మనకు ప్రతిదీ నిదర్శనం అమ్మే.
మన కళ్ళు ఎదురకుండా ఉంటున్నారు కదా, ఆచరిస్తున్నారు అనుకుంటున్నారు, లక్షణాలు చూపించారు కదా. నేను మళ్ళీ ఇంకొకటి ఆవిడ అక్కడ అన్ని ఆవిడని మనం పోల్చుకుంటా, ఆవిడ చూసుకుంటా, నడక మార్గం చెప్పిన మాటలు అన్ని ఆవిడ అనుసరిస్తే మనం అదే ఏదైనా అంతే ఆచరించి అనుభవించినప్పుడే అది అవుతాం. ఎవరైనా అంతే కదా. అప్పుడు నువ్వు మాస్టర్ అవ్వాలంటే ఆ మాస్టర్కి ఏం చేయాలో చేసిన మాస్టర్ అయ్యి, ఇక్కడ సత్యంగా అవ్వాలంటే సత్యంగా జన్మరాహిత్యం చేసుకోవాలంటే సత్యంగానికి వచ్చి సాధకుడుగా అమ్మ చెప్పింది ఇంత. ఇప్పుడు మా స్టూడెంట్ ఇక్కడ టీచర్ చెప్పింది స్టూడెంట్ 100 ఇంకా మళ్ళీ ఎలాగ టీచర్ అవుతాడో, ఇక్కడ బ్రహ్మానందం పొందిన అమ్మ దగ్గరికి వచ్చి కూర్చుని అన్ని ఆచరించి అనిపించే అమ్మలాగే మనం సంశయం మాత్రం లేదు. అమ్మదే అంటారు మీ అందరూ కూడా. అమ్మాయి అంతాక చెప్పారా నాకు అంతా బాగున్నా, నా పిల్లలు అంటే ఇష్టమో నాకు నా సాధకులు అంటే. ఎందుకంటే మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి భావాలు, మంచి నడకలు అన్ని ప్యూరిటీ అయ్యాం మనం. జ్ఞానికి జ్ఞానే తెలుస్తారు, ఇంకెవరికి తెలవదు. బయట మనం ఏమి తెలవదు, అక్కర్లేదు కూడా తెలుసుకో. వాళ్ళకి తెలియబట్టాలని కూడా అంటారు. నువ్వు లోపల ఉన్నట్టువే పాత్రగా డ్యూటీ చేయడం లోపల బ్రహ్మంగా ఉంది. అది అభ్యాసం అయింది కదా, ఇది దీనికి సంశయం లేదు. అవును కదా. అమ్మ అదే కోరుకునేది మనం. మరి నాకంటే బాగోవాలి అని అంటారు అమ్మ. ఎందుకంటున్నారు? నా పిల్లలు మాస్టర్ చూడండి, అన్ని స్కూల్లోని చూడండి 10 రావాలనే ప్రయత్నం చేస్తారు. మరి 10 రావాలని వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ మాస్టర్ కూడా అంతకు ముందు 100కు 100 సంపాదించుకునే మాస్టర్లు ఉన్న స్కూల్లో 10కి 10 వస్తాయి. మరి అన్ని స్కూల్లోనే వస్తాయా? రావు. ఎందుకు రావు? వాళ్ళు ప్యూరిటీ తక్కువ వస్తాయి. వాళ్ళు ఎంత చెప్పలేరు. 100 కూడా అన్ని చెప్పగలరు, అంతే కదా. ఇంకేంటే అక్కడ బాగా చదివి బాగా 10కి 10 రావాలి, ఆ స్కూల్ మంచిదని ఎందుకంటారు? అక్కడ బాగా చదివిస్తారు, చెప్పి కూడా బాగా చెప్తారు, చదివి కూడా చదువుతారు. చెప్పి కూడా ఉన్నప్పుడే చదివి కూడా చదువుతాడు. ఆడికే నువ్వు చెప్పడం రానప్పుడు చదివి కూడా అలా చదువుతాడు. అమ్మ అందుకే అంటారు అవన్నీ ప్యూరిటీగా చెప్తారు కాబట్టి మా పిల్లలందరూ బ్రహ్మాండంగా నాకంటే బాగా ఉండాలి అని కోరుకుంటారు. అవునా కదా. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పేది కాదు, అనుభవించేది కాబట్టి ఇది మనకి తెలుసు కాబట్టి మనం ఇలా అనుకుంటున్నాం. చూడండి నమ్మంటున్నారు, అరే సత్యంగులు దేహం నేను అన్న అహంకార మమకారాలు అదృశ్యమైతేనే. ఇక్కడ చూడండి, దేహం నేను అన్న అహంకార మమకారాలు అదృశ్యమైతేనే బ్రహ్మానుభవం సిద్ధిస్తుందిరా సత్యం. అది ఇక్కడ ఏమన్నారు? దేహం నేనన్న అహంకారం, ఈ దేహభావన తగ్గితేనే బ్రహ్మాండం ఉంటామని చెప్తారు కదా. ఎప్పుడైతే దేహం నేను అనే భావన అహంకార మమకారాలు చూసారా అదృశ్యమైతేనే బ్రహ్మానుభవం సిద్ధిస్తుందిరా సత్యం. నిజం. ఇవన్నీ కూడా మరి మనకి అలాగే జరుగుతుంది. ఏంటి? ఈ దేహం నేనన్న భావన ఎప్పుడైతే దేహభావన తగ్గించుకున్నామో నేను బ్రహ్మాండాన్ని ఎప్పుడైతే అర్థమైందో అహంకారం లేదు మమకారం లేదు. మనకి అన్నీ కూడా అహంకారం మమకారాలు లేకపోవడం అంటే అసలు పోవటం కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నాం. అతిగా ఉండట్లేదు, అలాగే లేకుండా ఉండట్లేదు. పాత్రగా డ్యూటీలో అహంకారం ఎంత ఉండాలో అంత ఉపయోగించుకుంటున్నాం, మమకారం ఎంత ఉండాలో అంత అర్థమైందమ్మా. ఇక్కడ ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు కాకుండా ఉంటున్నాం, సమస్థితిలో ఉంటున్నాం. అది ఇక్కడ అహంకారం మమకారం అదృశ్యమైపోవాలని పోవాలని కాదు అమ్మ చెప్పింది. ఇప్పుడు దేహభావన అంటే దేహభావన లేదురా, దేహభావన వద్దురా బ్రహ్మాండంలో ఉండదంటే దేహభావన వదిలేమని కాదు, మొత్తం దేహ భావన వదలాలి. అహంకార మమకారాలు వదలంటే అన్ని వదలాలి. దేహం నేను అనుకున్న భావన వదలాలి, తగ్గించుకోవాలి. ఈ దేహం ఏంటో తెలుసుకుని ఈ దేహం ఒక పాత్ర అని తెలిసింది, ఒక పాత్రగా పవిత్రంగా ఉండాలి. ఈ దేహం దేవాలయంలో తెలుసుకోవాలి. మరి అమ్మ చెప్పింది అదే, ఈ దేహం దేవాలయంలో అయితేనే ఈ దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో ఈ దేహంలో ఈ జీవుడే లక్షణాలు మారుతాయి. చూడండి అమ్మ, ఈ దేహం దేవాలయంలో అవుతుంది అమ్మ అంటే అవుతుందిరా. మరి ఎలాగమ్మా అంటే అమ్మ అంటారు. చూడండి, మరి ఈ దేహానికి దేవాలయంలో ఉండాలంటే ఈ కళ్ళు మంచి చూపు చూడరా, ఈ నోరు మంచి మాట మాట్లాడరా, ఈ చేతులు మంచి పనులు చేయరా, ఈ చెవులతో మంచి మాట తినరా, ఈ కాళ్ళతో మంచి చోటుకి వెళ్ళరా, ఈ 5గా అభ్యాసం చేయరా. అంతే ఏమవుతుందిరా, అదే నువ్వు అవుతావురా. అంతే పవిత్రం అవుతుందా లేదా? అంతే, ఇంకంతకంటే ఏమీ లేదని చెప్తారమ్మ. మరి ఇవన్నిటిగా అభ్యాసం వస్తే అంతా మంచి అయితే నువ్వు అదే అవుతావు. ఇంకా అప్పుడు ఏమవుతుంది? లోపల ఆ జీవుడు, ఈ జీవుడు అనే లక్షణాలు పోయి
ఆ లక్షణాలు మారుతాయి, గుణాలు మారుతాయి. దేవ లక్షణాలు పోయి ఈ దేహం పవిత్రమైనప్పుడు, ఈ దేహం దేవాలయం అయినప్పుడు, మరి దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడు? దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో నీ లోపల ఉన్న జీవుడు కూడా ఈ లక్షణాలు గుణాలన్నీ మారి చక్కగా పాజిటివ్లో ఇక్కడ జ్ఞాని అజ్ఞాని అమ్మ చెప్పింది చూడండి. జ్ఞాని అజ్ఞాని ఏంటి తేడా? అజ్ఞాని దేహం నేననుకుంటాడు, నాది నేననుకుంటాడు, మమకారాలు అహంకారాలు అన్నీ ఉంటాయి, నేను నాదనే మాట్లాడు. మరి జ్ఞాని ఏంటి? ఈ దేహం నేను బ్రహ్మాన్ని అనుకున్నవాడు జ్ఞాని ఏమంటాడు? ఈ దేహం ఒక పాత్ర, బ్రహ్మ పనిముట్టు, ఇది పవిత్రంగా ఉండాలి. అపవిత్రంగా ఉంటూ మరి ఈ మాట ఎలా అవుతుంది? జ్ఞాని మాట అంతా బాగోవాలి. ఇక్కడ మంచి మాట వింటాడు, మంచి మాట అంటాడు, మంచి చూపే చూస్తాడు, మంచి పని చేస్తాడు, మంచి చోటుకి వెళ్తాడు. మరి జ్ఞాని అజ్ఞాని తేడా ఏంటంటే భావన మార్పు అంతే, ఇంకంటే ఏం లేదు. మనలో కూడా ఆ చిన్న మార్పుని అలా మలుచుకుంటే ఇదవుతాం, మలుచుకోకపోతే అది అవుతాం. ఈ రెండు మర్మం అంతే. ఇక్కడ దేహభావన అంటే ప్రపంచంలో కొంటూ పోతాం, బ్రహ్మభావన అంటే అంతరంగంలోకి వెళ్ళిపోతాం. ఇంకెంతకంటే మార్గం లేదు లేదు లేదు. ఇక సత్సంగంలోనే ఆ రహస్యం సత్సంగంలోనే తెలియబడుతుంది. అనుగుజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ ప్రతి క్షణం ఆచరించి అనుభవించేలా మనం చేస్తారు. మనం కూడా అలా చేయడానికి తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనం కూడా అలాగే ఉంటాం కాదు. ఇప్పుడు ఉన్నాం అమ్మదే అన్నారు, అరే సత్సంగందరూ బ్రహ్మంగా ఉన్నారు, కలిసిపోత వరకు ఉంటారు. సంశయమే లేదు. బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మ దంపతులకి బ్రహ్మార్పణం.